పెద్దాయన కూడా నైనా పులి నైనా పులి నైనా పులి అని సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మా నాయకుడు మా తండ్రి వంటి వాడు పిరికి పందులుగా తయారు చేశాడు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనలోకి వస్తుంటారు వైసీపీ వాళ్ళకు ఎలాంటి పనులు చేయొద్దు. వైసీపీ పార్టీని రెచ్చగొట్టేందుకే కడపలో పెట్టారు మహానాడు అనేది కొంత వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఏముండదు రెచ్చగొట్టేది, కొరలు వీకిన పాము. అధికారం ఉండేటప్పుడు చూసినారు అతని ప్రతాప్. అధికారాంతమున చూడవలే అయ్యల సౌభాగ్యములని కనుచూపు మేరలో లేడు. కడప అంటే వైఎస్ఆర్ అడ్డా అంటారు. నిజంగా కడప అంటే వైఎస్ఆర్ అడ్డా అంటారు? రాజశేఖర రెడ్డికి కానీ జగన్కి కానీ ఎప్పుడూ కడప జిల్లా కంచుకోట కానే కాదు. కన్ను లొట్టబోయి గెలిచినోడే. దౌర్జన్యంతో కొంతకాలం సాగింది. ఇది ఈ 2024 ఎన్నికల్లో రాజకీయంగా వాళ్ళకు ఎముకలు విరిచేసాం. టీడీపీ పార్టీ కడప జిల్లాకు చేసిందంటూ ఏమీ లేదు, అభివృద్ధి చేసిందంతా మా హయాంలో జరిగిందనేది వైసీపీ చెప్పింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే డెవలప్ అయింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెట్టింది. ఫ్యాక్షన్ను కోరలు విరిచిందే చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేసింటే జగన్మోహన్ రెడ్డి చేసినాడు. ఏం చేసినాడు? అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర ఇసుకను కరకర నమిలి మింగినారు. కట్ట కింద కూడా చివరకు ఎలుకో కదా ఏ విధంగా అయితే ధాన్యాన్ని నాశనం చేస్తారో ఆ విధంగా కట్ట మీద కూడా ఊడ్చారు. ఊడ్చిన దానివల్లనే ఆ కట్టంతా కొట్టుకొని పోవడము, ఒక 60 మంది చనిపోవడము, 1000 పశువులు చనిపోవడము, 1000 ఎకరాల్లో పంట నష్టం జరగడం, కన్నీ ఇన్ని. మహానాడు జరిగినారు 3 రోజులు. ఎట్లుండేది? 3 పువ్వులు ఆ కాయలుగా నిత్య కళ్యాణ పచ్చతోరణం. మీరు చాలా బాగా జరిగింది, సక్సెస్ఫుల్ అంటున్నారు. కానీ ఇదే వైసీపీ అంటుంది వెలవెలపోయినటువంటి మహానాడు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది. సరైన వచ్చినటువంటి ఆహారం పెట్టలేదు, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తామని చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? దానికి పోయే ముందు శత్రువును సగినం అడిగితే నువ్వు సచ్చావు అనక నువ్వు గెలుచావు అంటాడా. కాబట్టి అది లెక్కలేకిలే. కడప జిల్లా అభివృద్ధిలో భవిష్యత్తులో టీడీపీ పార్టీ రోల్ ఎలా ఉండబోతుంది? కన్నీ విని ఎరుగని రీతిలో మాకు చంద్రబాబు నాయుడు అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక. వైఎస్ అంటేనే క్షమాపణ గుణమని చెప్తారు. మరి బయట వైసీపీ చెప్పే మాటలైతే అదే, బయట అలా చెప్పే మాటలు అలా ఆ రకంగా ఉన్నాయి. శైలకు కార్పణ్యాలకు రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది. టీడీపీ పార్టీ కడప జిల్లాకు చేసిందంటూ ఏమీ లేదు, అభివృద్ధి చేసిందంతా మా హయాంలో జరిగిందనేది వైసీపీ చెప్పింది. మేము ఇతరులకంతా పల్లకీలు మోసేదానికే సరిపోయింది మా జీవితం అంతా. ఇతరులకు బోయలుగా మోసి పల్లకీలు మోసి గునిపోయినాం. గునిగా దేకుతాం, దేకిస్తుంది. ఏ రాజకీయ పార్టీ కూడా అర్థం చేసుకోకపోతే ఏం చేయాలా? ఆయన ఇప్పటికైనా అర్థం చేసుకుంటాడని భావిస్తున్నాం. అని అవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు 2019 నుంచి 2024 వరకు పాల్పడినారో, ఎవరైతే మహిళలను దూషించినారో వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా శిక్షించాలి. అంటే మొదటి నుంచి మీరు వైఎస్ఆర్ కుటుంబానికి పోటీగా టీడీపీ పార్టీని జెండా కోసం నిలబడ్డారు. పార్టీ కోసం కుటుంబం నష్టపోయింది. పార్టీ మీకు ఇచ్చే ఏ గుర్తించింది మీ కుటుంబాన్ని? ఏమి ఇలే, శూన్యం. చంద్రబాబు నాయుడు గారిని చెప్పమని నాకేం చేసినాడు? పార్టీ కార్యకర్తకి ఎప్పుడు వైసీపీ అండగా ఉంటుంది. మీ మీద ఎవరైతే అక్రమ కేసులు పెడుతున్నారో, మీ మీద దాడులు చేస్తున్నారో వారి పేర్లు అయితే రాసుకోండి. వచ్చే మన ప్రభుత్వంలో 7 సముద్రాల అవతలన్నా సరే తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతామని జగన్ చెప్తారు. నిజంగా అంత పరిస్థితి ఉంటుందంటారా? 7 సముద్రాల అవతల ఉంటే 5 ఏళ్ల తర్వాత ముంచుతాడు కదా. మేమే 7 సముద్రాలు ఇప్పుడే ముంచితే ఆ దుర్మార్గులందరినీ, వైసీపీ దుర్మార్గులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ముంచితే, మేమే ముంచితే, అఫెన్స్ లేకపోతే మాకేం శౌర్యం లేదనుకుంటున్నారా? పరాక్రమం లేదనుకుంటున్నారా? మాకేం తొడలు లేవనుకుంటున్నారా? మీరు అధికారం నుండి ఆ రోజు చేశారు, ఈరోజు చేయండి మగోడైతే ఎవడో. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ మెడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు పేర్ల పార్థసారథి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? ఫైన్. మీరు? ఫైన్ సార్. సార్, టీడీపీ పార్టీ మహానాడు కడపలో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? కడప అంటే ఇప్పటికే వైసీపీ పార్టీ వైఎస్ఆర్ అడ్డా అని చెప్తారు. అదే వైసీపీ అడ్డాలో టీడీపీ అంత పసుపుమయంగా మారింది. ఎలా స్పందిస్తారు? ఏంటి అసలు దాని మీద మీకు? ఇంతవరకు ఎప్పుడు పెట్టలే కాబట్టి ఇది మాకు ఒక ప్రాధాన్యత ఉంది కదా. ఈ రాయలసీమలో మాకు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడు కదా. ఈ రాయలసీమ నుంచే కదా గజపతులను గడగడలాడించింది. బహుమని సుల్తాన్ల గుండెళ్ళు కూడా గుబేలు అనిపించింది ఇక్కడనే కదా. ఇక్కడ నుంచి పోయే వాళ్ళమే కదా యుద్ధాలు చేసేది. విజయనగర చక్రవర్తి యుద్ధాల్లో కూడా ఇక్కడి వాళ్ళం పాల్గొని కథన రంగంలో దూకి
కరవాలంతో పాటు సాహిత్య గోష్ఠులు కూడా జరిగాయి. ఆ మహానుభావుని మళ్ళా స్మరణకు తెచ్చేదానికే మా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మధ్యరంగంలో ఆ మహానుభావుని స్మరణకు తెచ్చేదానికే ఈ మహానాడు పెట్టినాడని మేము అనుకుంటున్నాం. సార్, కొంతమంది పబ్లిక్ టాక్ ఏంటంటే వైసీపీ పార్టీని రెచ్చగొట్టేందుకే కడపలో పెట్టారు మహానాడు అనేది కొంత వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఏముండదు రెచ్చగొట్టేది, అది కొరలు వీకిన పాము. అధికారం ఉండేటప్పుడు చూసినారు అతని ప్రతాపం. అధికారాంతమున చూడవలే అయ్యల సౌభాగ్యములని కనుచూపు మేరలో లేడు, ఇక రాడు. అతన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముండదు, రెచ్చగొట్టే అంత సీన్ లేదు. అతని సినిమా అయిపోయింది, శుభంకారుడు అనేది. అతను సెలవు తీసుకున్నాడు. కడప అంటే వైఎస్ఆర్ అడ్డా అంటారు. నిజంగా కడప అంటే వైఎస్ఆర్ అడ్డా అంటారు. దీనివల్ల ఇప్పటికే జరిగిన 24 ఎన్నికల్లో దాదాపు 10 సీట్లలో 8 సీట్లు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ మహానాడు ద్వారా ఈ రాబోయే 29 ఎన్నికల్లో పూర్తిగా జిల్లా మొత్తం క్యాప్చర్ చేస్తుందా టీడీపీ పార్టీ? చేస్తాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి కానీ జగన్కి కానీ ఎప్పుడూ కడప జిల్లా కంచుకోట కానే కాదు. 1983లో ఎన్ని సీట్లు వచ్చినాయి, 1985లో ఎన్ని సీట్లు వచ్చినాయి, పార్లమెంటుకి ఎన్ని ఇచ్చినాయి, 1984లో ఎవరు ఎంపీకి గెలిచినారు, 1995లో మేము వేంపల్లి, వేముల, లింగాల మండలం 3 జెడ్పీటీసీలు 2 మండలాలు గెలిచాం అప్పట్లోనే. 96 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి ఎట్లనో మాల్ ప్రాక్టీస్ చేసి గెలిచినా అనిపించుకున్నాడు, ఓడిపోయాడు ఆ ఎలక్షన్లో. మళ్ళీ తర్వాత జరిగిన 99, 98 ఆ ప్రాంతంలో 3 ఎన్నికల్లో కూడా ఆయన గెలిచింది 4000, 5000, 96లో. మళ్ళీ 98, 99 ఎలక్షన్లలో 22,000, మళ్ళీ సచివతికి 49,000, 50,000. కన్ను లొట్టబోయి గెలిచినోడే, అంత కంచుకోట ఏమీ కాదు. అధికారం వచ్చిన తర్వాత అప్పుడు కూడా మాకు రాయచోటి, కమలాపురం ఇవి వచ్చాయి, ప్రొద్దుటూరు ఒకసారి. వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి దౌర్జన్యం చేయడం, విపరీతమైన దుర్మార్గాలకు పాల్పడడం. బయట వాళ్ళు అనుకున్నారు ఇది కంచుకోటని. అంటే దూరపు కొండలు చాలా నునుపుగా ఉంటాయి. తీరా చూచి ఇది ఉత్తనాపాసు, ఏం లేదు, దౌర్జన్యం తప్ప. దౌర్జన్యంతో కొంతకాలం సాగింది. ఇది ఈ 2024 ఎన్నికల్లో రాజకీయంగా వాళ్ళకు ఎముకలు విరిచేసినాం. లేని స్థితిలో ఉండాలి. రామాయణ కాలంలో కబంధుడు అనేవాడు ఉన్నాడు, 6 యోజనాల దూరం ఉండేవాడు. వానికి కాళ్ళు ఉండవు, ఏముండవు, చేతులు ఉండవు, పొట్ట ఒకటి ఉంటుంది, కళ్ళు తల మీద ఉంటాయి 2. ఎక్కడైనా పోతా ఉంటే ప్రాణి అని పిలుచుకొని మింగేస్తాడు. అట్లా కబంధుని మాదిరి ఇంకా లేవలేక బెదిరించుకుంటూ అంటాడు, నేను లేచే మనిషి కాదు, నేను లేచే మనిషి కాదని. లేచేది లేదు, సచ్చేది లేదు. ఆ చరిత్ర ముగిసిపోయింది, రాజకీయ చరిత్ర. టీడీపీ పార్టీ కడప జిల్లాకు చేసిందంటూ ఏమీ లేదు, అభివృద్ధి చేసిందంతా మా హయాంలో జరిగిందనేది వైసీపీ చెప్పింది. నిజంగా ఎవరి హయాంలో కడప డెవలప్ అయింది, టీడీపీ కడపకి ఎలా డెవలప్ చేసిందంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే డెవలప్ అయింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెట్టింది ఆయన హయాంలో కదా. గాలేరు నగిరి, హంద్రి నీవా, ఈ పులివెందుల ప్రాంతానికి రాయలసీమకు నీళ్ళు వచ్చేటి. ఈ గండికోట, ఈ బెనకచెర్ల, ఇట్లాంటి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసింది ఆయన కదా, తెలుగుదేశం పార్టీ. ఈరోజు హరిజన గిరిజన వాడల్లో కూడా చూడండి, ఆంధ్ర ఏరియాలో కూడా ఇట్లా లేవు రోడ్లు. పాలు పోసి అట్లే ఎత్తుకోవచ్చు ఏ రోడ్డు పైన. అవన్నీ చంద్రబాబు నాయుడు రాయలసీమకు, కడపకు ఎక్స్ప్రెస్లీ ఇతోధికంగా చేసినాడు. ఫ్యాక్షన్ను కోరలు విరిచిందే చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేసింటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్లో నెలకొల్పినప్పటికీ తర్వాత 2-3 ఏళ్లకు ఈ పులివెందుల నియోజకవర్గంలో 2,500 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేసేవాళ్ళు, దేశంలోనూ వివిధ దేశాల్లోనూ ప్రపంచంలోనూ. అదంతా ఆయన సాధించిన అభివృద్ధి కదా. ఈ రోడ్లు ఇవన్నీ ఈయన చేసింది శూన్యం. చేసినాడు ఈయన, జగన్మోహన్ రెడ్డి చేసాడు. ఏం చేసినాడు? అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర అవన్నీ వాళ్ళంతా ఇసుకను కరకర నమిలి మింగినారు. కట్ట కింద కూడా చివరకు
ఎలుక కదా ఏ విధంగా అయితే ధాన్యాన్ని నాశనం చేస్తుందో ఆ విధంగా కట్ట కీద కూడా ఊడ్చారు. ఊడ్చిన దాని వల్లనే ఆ కట్ట అంతా కొట్టుకొని పోవడము, ఒక 60 మంది చనిపోవడము, వేల పశువులు చనిపోవడము, వేల ఎకరాల్లో పంట నష్టం జరగడము, కన్నీ విన్ని ఎదుర్కొంటారు. ఇప్పుడు కూడా అక్కడ శిబిరాలు వేసుకొని ఉండారు. దయనీయమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకు ఉద్యోగస్తులు ఎంత గోడాన్నారు. ఆలమందరా బాలగోడురా ఆలగోడురా అని ఏడసని ఉద్యోగస్తుడే లేడు. పెన్షన్ హోల్డర్ ఖచ్చితంగా నెల నెల పెన్షన్లు వచ్చినాయా? ఎక్కడే కానీ గుంతలేని రోడ్డు ఉందా? ఇప్పుడు అదే పులివెందుల నుంచి మొద్దునూరుకు పోయే రోడ్డులో పోవాలంటే డైరెక్ట్ యమధర్మరాజు పంటిసందును దూరి తప్పించుకొని వచ్చినట్టే తిరిగి ఆ రోడ్లో వెళ్ళాలంటే అప్పుడు ఎట్లున్నాయి పంటలు, ఇప్పుడు ఎట్లున్నాయి? మహానాడు జరిగినారు 3 రోజులు ఎట్లుండేది? 3 పువ్వులు 6 కళ్యాణంగా 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరిగింది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎంత చల్లని వాతావరణం. మేము భయపడ్డాం మహానాడు పెట్టినప్పుడు. ఈ మధ్యందిన మార్తాండుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ ఎండాకాలంలో కడపలో పెట్టినారు. సరైన లాడ్జీలు లేవు, సదుపాయాలు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఏ విధంగా చేయగలము అని ఎంత అద్భుతంగా లక్షలాది మంది మేము చేయకపోతే ఒకవేళ వెహికల్ పెట్టిండొచ్చు, తిండి పెట్టిండొచ్చు. ఆసక్తి లేకపోతే ఇక్కడ సాక్షి ఆఫీస్ ఉంది వాళ్ళది, ఇక్కడ పులివెందుల కడప రోడ్ల కడప దగ్గర. అక్కడ నిలబడిపోయాయి కొన్ని వేల వాహనాలు, కొన్ని లక్షల మంది జనాలు. పులివెందుల్లో భోజనం ఏర్పాటు చేసే ఒక 40-50 వేల మందికి అట్లా చతుర్దిక్కుల కొన్ని లక్షల మంది నిలబడిపోయారు. అద్భుతంగా జరిగింది. ఈ కీర్తి ప్రతిష్టలంతా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డికి, అందరు నియోజకవర్గ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, జిల్లా నాయకులకు, ప్రతి కార్యకర్తకు విజయవంతం చేయడంలో వీరి పాత్ర కీలకము. వాళ్ళందరికీ అభినందనలు. ఈ ప్రశంసలకు వాళ్ళందరూ అర్హులే. మీరు చాలా బాగా జరిగింది, సక్సెస్ఫుల్ అంటున్నారు. కానీ ఇదే వైసీపీ అంటుంది వెలవెలబోయినటువంటి మహానాడు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది. సరైన వచ్చేటువంటి ఆహారం పెట్టలేదు, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తామని చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? నిజంగా పరిస్థితుందంటారా 3 రోజుల్లో? యుద్ధానికి పోయే ముందు శత్రువును సగినం అడిగితే నువ్వు సచ్చావనక నువ్వు గెలుచావు అంటాడా? కాబట్టి అది లెక్కలేకిలే. ఖాళీ కుర్చీలు ఎక్కడా లేవు. ఇప్పుడు మామూలుగా వాష్రూమ్ల కిందకు పోతుంటారు కదా, 50 ఏళ్ళు పైవన్నీళ్ళు, 60 ఏళ్ళు పైవన్నీళ్ళు, షుగర్ పేషెంట్లు ఇటాలో పోవడం రావడం, అంతవరకే. అద్భుతమైనటువంటి పెద్దలంతా అద్భుతమైనటువంటి స్పీచ్లు చేసినారు, మార్గదర్శనం చేసినారు, పథ నిర్దేశం చేసినారు. స్టేట్ని ఎట్లా డెవలప్ చేయాలా, కడప జిల్లాని ఎట్లా డెవలప్ చేయాలా, మనం ఎట్లా నడుచుకోవాలా, శాంతి భద్రతలను ఎట్లా కాపాడాలా, అనేక విషయాలు చర్చించినారు. ఇది మంచి మహత్వావకాశం కదా. కడప జిల్లా అభివృద్ధిలో భవిష్యత్తులో టీడీపీ పార్టీ రోల్ ఎలా ఉండబోతుంది? జిల్లా అభివృద్ధిలో కన్నీ విని ఎరుగని రీతిలో చాలా గొప్ప పాత్ర వహిస్తారు. మాకు చంద్రబాబు నాయుడు అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక 2024 ఎన్నికల తర్వాత ఏమంటే పెమ్మసాని చంద్రశేఖర్. చంద్రబాబు నాయుడికి ఆ విషయం ఏమై ఎప్పటికీ మేమంతా కడప జిల్లా ప్రజలమంతా కృతజ్ఞులమే. ఎందుకంటే పెమ్మసాని వారు గండికోట పరిపాలకులు. జమలమూడి దగ్గర 3 శతాబ్దాలు, దశాబ్దాలు కాదు, 300 సంవత్సరాలు కడప జిల్లా జీవితాన్నే కాకుండా విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఉండేటువంటి నేలనంతా ఉర్రూతలుగించినారు పెమ్మసాని వంశం. విజయనగర సామ్రాజ్యానికి పెట్టని కోట, అరవీర భయంకరులు మా పెమ్మసాని వాళ్ళు. ఆషామాషి కాదు, అత్యంత సాహసవంతులు. ఓపారి మీర్ అలీ ఖాన్ అని వచ్చాడు దండయాత్రకు. కొన్ని 100,000 మందిని చంపేసినారు పిరంగి గుండ్లు పెట్టి. పైనుంచే మీరు గుత్తికోట ఇస్తాం, మీకు గుత్తికోటకు పోదు రాండి అని చెప్పి దగ్గరికి వచ్చినాక మీకు అనుమతి కోట ఇచ్చాము అంటే నీ అనుమతి కోట వద్దు, నీ వద్దు, నువ్వు మోసం చేసినావు, మాట తప్పినావు అని వచ్చేసినారు. అంతా తిమ్మానాయుడు, పెద్ద తిమ్మానాయుడు, చిన్న తిమ్మానాయుడు, వారి కుమారుడు రామలింగ నాయుడు, వీళ్ళంతా కమ్మప్రభువులు యశో విరాజితులై వర్ధిల్లినారు. ఈరోజు మావాడు, మా కడప జిల్లా వాడు, మా గడ్డికోట రాజవంశీకుడు, మా గడ్డికోట చీఫ్ కమాండర్స్, సామంతరాజులు విజయనగర పరిపాలకుల దగ్గర
సర్వసేనాధిపతులు వాళ్ళు వచ్చానారంటే గడగడ గండికోట అంటేనే కంసాన వంశాలు అంటారు. తమ్మసాని వంశీయులు. ఆ వంశం నుంచి వచ్చినోడు మా పరిపాలకులు, మా ప్రభువులు, మమ్మల్ని పరిపాలించిన వారసుడు వచ్చినాడు. మాకు నిజంగా మా గండికోట రాజులు వచ్చినట్లే ఈరోజు ఉంది. కేంద్ర మంత్రి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. అంతకంటే మా కడప జిల్లాకి ఏం చేయాలి? కడప జిల్లాలో ఇదే ఫస్ట్ కేంద్ర మంత్రి రావడం. ఇంతకుముందు వచ్చింది రాయపేట ఏరియాలో పోతరాజు పార్థసారథి ఇందిరాగాంధీ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నాడు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో సాయి ప్రతాప్ మంత్రిగా ఉన్నాడు. అదంతా రాజంపేటకు చెందుతుంది. ఈ కడప జిల్లాకు చెందిన కీర్తి ప్రతిష్టలన్నీ మా పెమ్మసాని ఉన్నాడు. ఇంకా ప్రతి పని మా కడప జిల్లా వాసులు, మా జిల్లా వాడు కదా. పెమ్మసాని గుంటూరు ఎంపీ కదా. ఇక్కడ నుంచి షెల్టర్ అయిపోయినారు. ఈ సామ్రాజ్యం కుప్పగూలిపోలే. మైగ్రేట్ వీళ్ళు వైరాగ్యం చెంది మోసం చేశారని వదిలిపోయినాక ఈ నుంచి పోయినారు బతుకు తెరువు కోసం పోయి. గండులు అప్పటికి ఇప్పటికీ చూడలే మీరు ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. అవును, ప్రేక్షకులను ఉర్రు తొలగించే మంచి వ్యాఖ్యాత కూడా. మాకు చంద్రబాబు నాయుడు అంతకంటే ఏం చేయాలా? మహానాడు పెట్టడం ఒక ఎత్తు అయితే, మా జిల్లా వారికి మంత్రి పదవి ఇవ్వడం, మా రాజుకు, మా సేనాధికారికి, మా కమాండర్ ఇన్ చీఫ్, అంతకంటే మాకేం చేయాలా? అప్పుడే తెచ్చాడు. గవర్నమెంట్ ఏర్పడేలకు సుమారు నెల 2 నెలలు 3 నెలలు అవుతుంది. అంతా ఫంక్షనింగ్ ఒక 6 నెలలు 5 నెలలే కదా. ఇప్పుడు ఈ సంవత్సరం పేరే సంవత్సరం 108 కోట్లు 120 కోట్లు తెచ్చాడు అప్పుడే మా పులి. మాకు గండికోటకు సామెత కూడా ఉంది. మా గండికోట పెమ్మసానులు అప్పుడు చెప్పింది ఏం సామెత అంటే, పిరికి పందకు వాడు గండికోట వీరుడైనా సరే భార్యడు ఖడ్గం ఇచ్చే వాడేం చేస్తారు రా అని మా పల్లెల్లో ఎప్పుడూ ఉంటుంది. మా దాంతోనే కదా గండికోట రహస్యం అని రామారావు ఫిలిం తీసింది. ఆ గాంభీర్యం ఇప్పటికి కూడా చూడు. చెక్కు చెదరని కోటలు, శత్రు దుర్భేద్యమైన కోట. మీకు గుంటూరులో రెడ్డి రాజులు కట్టిన కొండవీడు శత్రు దుర్భేద్యమైన కోట ఎట్లనో మాది అంతకు 10 లక్ష రెట్లు శత్రు దుర్భేద్యమైంది. రాతి నేలల్లో నిర్మించినారు. ఒక పక్క గండి 8-10 కిలోమీటర్లు ఉంటుంది. అందుకే గండి కోట. ఒకవైపు పెన్నా నది, ఒకవైపు ఎత్తైన కొండలు, చుట్టూ చతుర్దిక్కుల ఏ శత్రువు కూడా కన్నెత్తి కూడా చూడలేడు, చూసే పరిస్థితి లేదు. అతిశయోక్తిగా మీరు అనుకోవచ్చు మీరు ఎక్కువ డబ్బా కొట్టుకుంటున్నారని. విజయనగర సామ్రాజ్యానికి గండి కోట గుండెకాయ. విజయనగర సామ్రాజ్యం శరీరం అయితే ఇది మనస్సు. విజయనగర సామ్రాజ్యం అది మనస్సు అయితే ఆత్మ. ఏ యుద్ధానికి పోయినా అని మా పెమ్మసాన వెళ్ళేది పోయేవాళ్ళు కాదు. 300 సంవత్సరాలు వీళ్ళని సూచనే గడగడ ఉనికిపోయేవాళ్ళు. అంతకంటే సంతోషించదగ్గ వార్తుందా? ఇంకా మా పెమ్మసాని ఉన్నాడు, మా కడప జిల్లా వాడు. మా రక్తమే కదా, రాయలసీమ వాడే కదా, రాయలసీమ రక్తం కడప జిల్లా వాడే కదా. ఏడన్నా పోని ఒకవేళ మూలాలు ఇక్కడే అప్పటి పరిస్థితుల దృష్ట్యా పోయింటారు, వాళ్ళ పెద్దోళ్ళు పోయింటారు. మావాడిని మాకు తీసుకొచ్చినారంటే చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు చెప్పాలన్నా లేదా? అదే పెమ్మసాని వంశీయులు 300 సంవత్సరాలు పరిపాలించి ఆ తెనాలి, అక్కడ ఆంధ్రాలో, గుంటూరు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు అక్కడ. మరి ఏ ఒక్కరు నెహ్రూ కాలం నుంచి ఎవరు గుర్తించలేదే? మరి రాజశేఖర రెడ్డి ఎందుకు గుర్తించలే? చెన్నారెడ్డి ఎందుకు గుర్తించలే? విజయభాస్కర్ రెడ్డి ఎందుకు గుర్తించలే? ఇందిరాగాంధీ తర్వాత వచ్చినారు కదా పివి నరసింహరావు, వీళ్ళంతా ఈయనే కదా గుర్తించింది. మరి ఇదే ప్రతిపక్షం కడప జిల్లాకి ఎన్ని సీట్లు ఇచ్చిన ప్రజలకి కనీసం ఒక మంత్రి పదవి అని చెప్పి వైసీపీ చెప్పుద్ది. మీరేం గుంటూరు ఎంపీకి మా మూలాలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీకి కేంద్ర స్థాయిలో పదవి ఇచ్చారని మీరు చెప్తారు. అది చిన్న విషయము. మంత్రివర్గ పునర్నిర్మాణం అది సీఎం గారి ఇష్టం. అది ఒక్కోసారి ఈక్వేషన్లలో లేటు పట్టచ్చు. మా గండికోట ప్రభువుకే కేంద్ర మంత్రి ఇచ్చే ఎన్ని ఏది స్టేట్ గవర్నమెంట్లో. కడప జిల్లాలో వైఎస్ఆర్ అనేది ప్రజల హార్ట్లో ఉన్నారనేది కొంత ప్రచారం చేస్తుంది, అంటే బయట నుంచి వస్తుంటారు. దాని ప్రచార మార్గంగా టీడీపీ ఎలా ముందుకెళ్తుంది? ప్రజల నిజంగా ఆ ప్రభావం ఉందంటారా కడప జిల్లా ప్రజల్లో? ఏ ప్రభావము లేదు. వాళ్ళ దౌర్జన్య విధానాల ద్వారా, వాళ్ళ దుర్మార్గం ద్వారా వాళ్ళు ఆ విధంగా ఆ ఫీలింగ్ జనంలో కలిగించినారు. మరి ఎందుకు రాలే సీట్లు? మాకు మిగతా సీట్లు కూడా టెక్నికల్ మిస్టేక్స్తోనే పోవడం. కేవలం మిగతా ఆ 2 అయినా ఉన్నాయంటే పులివెందులకే ఉన్నాం. అప్పుడు 90,000 పైన మెజార్టీ వచ్చింటే ఇప్పుడు 62,000 మెజార్టీ దగ్గరికి వచ్చేసినాం. ఎంపీ సీటు కూడా పోవాల్సింది షర్మిల లేకపోతే. అట్లా టెక్నికల్ మిస్టేక్స్ వల్ల షర్మిలకు 1,42,000 వచ్చినాయి. భూపేశ్ రెడ్డి గెలవాల్సిందాడు. కడపలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి దానిలో మీ పాత్ర ఎలా ఉంటుంది? నిరంతరాయంగా ఉంటుంది. బలోపేతం చేస్తూనే ఉంటాం. మా కుటుంబమే కదా తెలుగుదేశాన్ని బలోపేతం చేయడంలో మా కుటుంబమే నష్టపోయింది.
మేము తెలుగుదేశం పార్టీకి 1995లో ఒక పెట్టని కోటగా వచ్చినాం, ఒక అసెట్టుగా వచ్చినాం. మేము పార్టీ మీద ఆధారపడి పార్టీకి బరువు కలిగించే విధంగా రాలేదు. మేము పార్టీకి బలం చేకూర్చేదానికి వచ్చినాం. ఆ పని 95 నుంచి ఏ విధంగా మొదలు పెట్టినామో నిరంతరాయంగా తెలుగుదేశం పార్టీని భీమునిగా తయారు చేసేదానికే మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబానికి గట్టి పోటీ ఇచ్చిందంటే మీ కుటుంబం చెప్పాలి. ఫస్ట్ నుంచి కూడా అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది సార్? 95 మీ నాన్నగారికి మీరు ఎంతమంది సంతానం ఏంటి, మీరు అసలు ఎలా రాజకీయ ప్రస్థానం ఏంటి? మేమంతా 5 మందిమి. మా నాన్న పేర్ల పాపిరెడ్డి, మా అమ్మ ఓబులమ్మ, 5 మంది. మా అన్న జనార్దన్ రెడ్డి గారిని మేము పీజీ చదువుతుండేప్పటికే చనిపోయినాడు. మళ్ళీ 4, నేను, నా తర్వాత 3. మా అక్క ఉండేది మా అక్క సరోజమ్మ అని, నాకంటే పెద్ద ఆమె. ఇక్కడనే అమ్మాయి గారి పల్లెని ఇచ్చాము. లాస్ట్ అమ్మాయి సావిత్రి అని తాతిరెడ్డిపల్లి లింగాల మండలానికి ఇచ్చాము. నా తర్వాత తమ్ముడు సోమశేఖర్ రెడ్డి, ఇంకా ఉమామహేశ్వరరెడ్డి రాయారెడ్డి చనిపోయిన రోజు చంపేశారు. లాస్ట్ తమ్ముడు శేషారెడ్డి. మా తమ్ముని కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, భారతి నాయన ఈసీ రెడ్డి వాళ్ళు ముద్దాయి. 2 కేసులు సెషన్స్లో కొట్టేసినారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి సీఎం అయితేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి హైకోర్టులో మాకు లైఫ్ ఇప్పించినాడు. నా మీద అక్కడ కొట్టేసినారు, కాన్స్పిరేటర్గా పెట్టినారు. సుప్రీంకోర్టులో కూడా అదే కన్ఫర్మ్ చేసినారు. రాజశేఖర రెడ్డి వచ్చే వరకు మాకు పెరోల్ లేదండి. మరి రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ఆర్ కుటుంబం కానీ నా తండ్రి చనిపోయిన వాళ్ళని మేము వదిలేసాము, క్షమించామని చెప్పి బహిరంగ సభలో చెప్తారు. అదేంటండి అది? ఇతరులను పరిటాల రవిని చంపేదానికి ఇట్లాంటి ఆయుధాలుగా మలుచుకునేది. ఎక్కడ క్షమించినాడు? మమ్మల్ని బతకనిచ్చినాడు, చెట్ల కింద ఉన్నాం. వైఎస్ అంటేనే క్షమాపణ గుణమని చెప్తారు. మరి బయట వైసీపీ చెప్పే మాటలు అయితే అదే, బయట అలా చెప్పే మాటలు అలా ఆ రకంగా ఉన్నాయి. తండ్రి చంపిన వాళ్ళని వదిలేసేలకు, కార్పణ్యాలకు రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది పుట్టినిల్లు. అంతులేని కక్ష, అంతులేని ద్వేషం ఇతరుల మీద. ఇతరులను కత్తి తీసుకొనే మొదలుపెట్టి కత్తితోనే పైకి రావాలని వాళ్ళ విధానమే బెదిరించి అదుపులోకి తీసుకోవడం, నన్ను క్షమించడం. ఎట్లా క్షమించినాడు? రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు 6 ఏళ్ళు మాకు కేసులో పెరోల్ లేదు. కక్ష కట్టి మాకు లైఫ్ ఇచ్చినాడు. క్షమించేవాడైతే మా ఇళ్ళన్నీ కూల్చేసినాడు. నేను చెప్పేది అబద్ధం కాదు. చాలా ఏళ్ళు దేవాలయాల్లో ఉన్నాం, చెట్ల కింద ఉన్నాం. ఇంటి ముందు 2 తుమ్మ చెట్లు. మా అనుచరులయ్యి సహచరులయ్యి నాతో కలిసి పనిచేసినట్టు వందలాది ఇల్లు నేలమట్టం చేసినారు. ఇదంతా క్షమించడమేనా? ఎట్లా క్షమించినాడు? ఇతరులను వధించాలంటే నేను పెద్ద మనిషి అనేది ఉండాలి. అంతేగాని మరి క్షమించేవాడు మళ్ళీ సూట్ కేసు బాంబు పెట్టినారు నన్ను చంపేదానికి. మధ్యలో చెరువు సూరి ఏంటి అసలు సపోర్ట్ చేశాడు. ఎందుకు ఆ ప్రభావం వచ్చి మిమ్మల్ని చంపేంత కక్షలు ఏమున్నాయి మీ మీద? రాయారెడ్డి వాళ్ళ అబ్బను చంపినామనేది కదా వాళ్ళ ద్వేషం అంతా. నన్ను నరికినారు 1996లో. ఐ రిసీవ్డ్ 26 ఇంజరీస్. ఇవన్నీ ఇవే. భారత రాజ్యాంగం కూడా ఇచ్చింది కదా, తన్ను తాను కాపాడుకోవడం తప్పు కాదు. అవును, ప్రాణం కంటే మిన్నగా ఏది లేదు కదా. మమ్మల్ని మేము కాపాడుకోవడం మా ధర్మం. మేమే అఫెన్స్లో ఎప్పుడు పోలే. మళ్ళీ తర్వాత ఎక్కడైనా మా పైన రౌడీ షీట్లు కానీ కేసులు కానీ ఉన్నాయి, విన్నారా మీరు? లేదు. మమ్మల్ని గురించి, ఈ కేసుల గురించి స్టేట్ అంతా తెలుసు. ఈ స్టేటే కదా, దక్షిణ భారతదేశం అంతా తెలుసు. ఒకవేళ మర్చిపోయినా కానీ ఒక 5 నిమిషాలు చెప్పినారంటే ఓహో అని గుర్తు పెడతారు. నీకు రాజకీయంగా అడ్డం వస్తాడామనే కదా. వారి చీకటి రోజులకు, చీకటి పరిపాలనకు కాలం చెల్లింది, తరం మారిపోయింది. వాళ్ళ సినిమా అయిపోయింది. వైఎస్ఆర్ సినిమా అయిపోయింది, క్లోజ్. సార్, వైఎస్ రాజారెడ్డి గారి హత్య కేసులో ప్రధానంగా మీ పేరైతే ప్రస్తావనకు వచ్చింది. దాని మీద ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మీరు దాని గురించి? నిజమే, అదేమి ప్రణాళిక వేసి సంపాలని చంపింది కాదు, యాక్సిడెంటల్. అదే చంపుతాడు ఆకస్మికంగా ఉప్పులు వచ్చి పడుతుంది మీద, ఒక సర్పం వచ్చి విస్సర్పం వచ్చి పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఎదురుదాడి లేకుంటే మన వాళ్ళు చంపేచ్చు. అది అట్లా జరిగిన సంఘటనే తప్ప ఒక మనిషిని సంహరించేంత కసాయితనం లేదు మాలో. అప్పటికీ లేదు, ఇప్పటికీ లేదు. సార్, ఆ హత్య జరిగే సమయంలో మీరు ఎక్కడున్నారు ఏంటి అసలు? దానికి సంబంధించి మీరు ఎలా చెప్తారు? ఏం చెప్తారు దానికి? పులివెందుల్లోనే ఉన్నాను నేను. నా ఇంట్లోనే ఉన్నాను, పులివెందుల్లోనే ఉన్నాను. అన్నీ భస్మీపటలం చేశారు, విధ్వంసం సృష్టించినారు. తర్వాత మేము బెయిల్ తీసుకొని బయటకు వచ్చాము. ఎంత దారుణమైన సంఘటన అంటే, నాకు పులివెందుల్లో ఉండేదానికి ఇల్లు కూడా రెంట్కు ఇవ్వకుండా చేశారు. అంటే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు? నరకం అనుభవించిన కదా, పెరువులు లేవు. నా పిల్లలంతా యుద్ధరంగంలో పుట్టారు, ఆశ్చర్యపోతారు.
మీరు ఎప్పుడైనా చూసినారంటే కనుక ఫిలిమ్స్లో ఇవన్నీ అనుకుంటారు, నిజం అది. 96లో నన్ను అటెంప్ట్ చేసేదానికి అక్కడ ఫోటోలో ఉంది, మధ్యలో ఉంది. ఆ అమ్మాయి ఒక్క నెల 20 రోజులు. ఆ అమ్మాయి పేరు భగవద్గీత. బాగా నా పైన నన్ను వధించాలని, నన్ను హత్య చేయాలని సూట్ కేసు బాంబు పెట్టినప్పుడు రెండో అమ్మాయి వాళ్ళ అమ్మ కడుపులో ఉంది, ఈ సైడ్ ఉండే అమ్మాయి భగవద్దర్శిని. బాగా నా తమ్ముళ్ళు జైలుకు పోయేటప్పుడు అబ్బాయి పుట్టాడు, ఈ సైడ్ ఉన్నాడు, పరీక్షిత్ మహారాజ్ రెడ్డి. ఇప్పుడు 12th అయిపోయింది. అందరూ గొడవల్లోనే పుట్టారు. ఎవరైనా ఇలాంటి జీవితాన్ని కోరుకుంటారా? వాళ్ళది దయా దాక్షిణ్యం పెట్టేవాడా రాజశేఖర రెడ్డి. క్షమించే గుణం ఉంది వయసు కుటుంబం, క్షమించే గుణము రాజశేఖర రెడ్డికి ఉంది అంటున్నారు కదా. రాజశేఖర రెడ్డి కుటుంబము, పెదకొండారెడ్డి కుటుంబం, పెదకొండారెడ్డి కుటుంబము, రాయారెడ్డి కుటుంబం. పెదకొండారెడ్డి కుటుంబం అంటే ఇప్పుడు ఉండే అవినాష్ రెడ్డి వాళ్ళ అబ్బా, అంటే మీరు తాత అంటారు, మేము అబ్బా అంటాం. వీళ్ళ కుటుంబం అంటే రాయారెడ్డి కుటుంబం. ఇద్దరికీ వీరపనాయనపల్లె మండలము రాజుపాలెం అనే గ్రామంలో ఉమ్మడి బంధువులు ఉండేవారు. ఇద్దరికీ బంధుత్వం ఉంది. వాళ్ళకి సపరేట్ బంధువులు, వీళ్ళకి సపరేట్ బంధువులు. రాయారెడ్డి బంధువులు అవినాష్ రెడ్డి వాళ్ళ బంధువులు, అంటే వాళ్ళ నాన్న అబ్బకు మేనల్లుని చంపేశారు తుపాకీతో కాల్చి. ఆ కేసు రాజశేఖర రెడ్డి రాజీ చేశాడు. వాళ్ళు కాంట్రాక్ట్లో బలహీనమైనప్పుడు ఆ ఆస్తులని రాయారెడ్డి గారే కొన్నారు. విరోధం ఉన్నది వాళ్ళకు. ఆ విరోధంలోనే ఈ సీఎం రెడ్డి కూతురును ఈ రాజశేఖర రెడ్డి కొడుక్కియడం, ఇదంతా రాజశేఖర రెడ్డి పోతానే ఇంకా ఎన్ని వివేకానంద రెడ్డి పోటీ చేసినాడు కదా, వ్యతిరేకంగా పోటీ చేసి మంత్రి అప్పుడు దారి తప్పి కాంగ్రెస్కు పోటీ చేసినాడు. అప్పుడు స్లిప్లు వచ్చి దాంట్లో దూరి గట్టిగా కరుచుకున్నారు. భారతీయనే కదా వాళ్ళకు, వాళ్ళ ఆడబిడ్డ కూతురే కదా, కాబట్టి వీళ్ళకి సపోర్టు. అందుకు వివేకానంద రెడ్డి పటాన్ని చచ్చాడు. సొంత తమ్ముని చంపిన వాళ్ళు, సొంత బంధువులను చంపుకునే వాళ్ళు రాజశేఖర రెడ్డి దయామయుడా? విషప్రచారం అది. సార్, రాజారెడ్డి హత్యకు సంబంధించి ప్రధాన కారణం ఏంటంటారు అసలు? అంటాడని వాళ్ళ వృత్తి అది. ఒకరిద్దరిని కాదు. 1975లో వెంకటనరసింహ చంపారు బాగానికి పోయి. ఇక్కడ కొన్ని వందల మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యారు. ఈ ఊరు ఆ ఊరని కాదు. జమలమడుగులో శివాడి పోయేదానికి కూడా వెనక ఇల్లాస్తమే. అక్కడ చెంగలరాయని మనుషులు 18 మంది 19 మంది కోడూరులో చచ్చిపోయారు. వీళ్ళు దాంట్లోనే పుట్టి దాంట్లోనే పెరిగినారు. సార్, వైఎస్ఆర్ కుటుంబంతో మీ కుటుంబానికి వచ్చే రాజకీయ విభేదాలు ఏంటి అసలు? ఏం చెప్తారు దాని గురించి? మేము తెలుగుదేశము వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ దుర్మార్గాన్ని, వాళ్ళ దౌర్జన్యాన్ని, వాళ్ళు చేసే అన్యాయాన్ని ప్రశ్నించినాము. వాళ్ళు ఎప్పుడూ హింసాత్మకమైనటువంటి సంఘటనలకు పాల్పడేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ చట్ట విరుద్ధమైనటువంటి పనులే చేసేవాళ్ళు. ఒక పాముకు ఎలుక్కు ఎట్లొస్తుంది? పాము సంపాలని చూస్తుంది, ఎలుక తప్పించుకోవాలని చూస్తుంది. ఒక జింకకు ఒక పులికి ఎట్లొచ్చా సామ్యం కుదరదు కదా. ఒక్క బాటలో ప్రయాణించలేవు కదా, ఒక క్రూర మృగము, ఒక సాధు జంతువు. అట్లా మొదలైందే. తెలుగుదేశం పార్టీ కోసం వచ్చిందే మాకు ప్రతి ఒక్కటి. అందులో ఒక ఆర్డర్లో జరిగి ఇదొక్కటే కాదు కదా. రాయలసీమలో ఎంతమంది పోయినారు కదా. గుండ్లకుంట శివారెడ్డి పోయినాడు, బిజ్జం సత్యంరెడ్డి పోయినాడు, పరిటాల రవి పోయినాడు, ఈ ప్రొద్దుటూరులో ఎక్స్ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి చనిపోయినాడు, కప్పట్రాల వెంకటరామనాయుడు చనిపోయినాడు. అది కోసిగి దొరలు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, వాళ్ళ బ్రదర్ చనిపోయినాడు. కర్నూలులో శేషిరెడ్డి చనిపోయినాడు, మహాబలేశ్వర్ గుప్తా మర్డర్ అయినాడు, కనముక్కలి చెన్నారెడ్డి మర్డర్ అయినాడు, సానేపల్లి నారాయణరెడ్డి మర్డర్ అయినాడు. ఇది ఒకటే కాదు కదా. అంటే బయట ప్రపంచానికేమో మిమ్మల్ని పెద్ద విలన్గా చూపిస్తున్నారు వైసీపీ అనేది. అదే నా ప్రాణం తీసింది తెలుగుదేశం పార్టీలో మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. నేను ఏదో విలనని, నరహంతకుడు అని చెప్పి నరహంతకుడు లాగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు బయట ప్రపంచానికి. ముఖ్యంగా మరి మా లీడర్ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏదో పావురం అంత ప్రశాంతమైన వాళ్ళని, నాకు ఏదైనా పొజిషన్ ఇస్తే కనుక వాళ్ళు ఎక్కడ బాధపడిపోతారో అని, వాళ్ళు లేకుంటే సుభాష్ చంద్రబోస్ వంశమో గాంధీ వంశమో నాకు అర్థం కాలే. వాళ్ళు నాకు ఇచ్చే వాళ్ళు బాధపడతారని నా మీద కాలేసిందే మా పార్టీ లీడరు. అక్కడ ఎవరో కాదు. ఆ బాధ మాకు ఎన్నటికీ తీరంది. మాకు ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందించడం లేదు. పులివెందుల నియోజకవర్గంలో హైయెస్ట్ కడప పార్లమెంటులో రెడ్డిస్ ఉండేది పులివెందుల నియోజకవర్గం. 75,000 చిల్లర ఉన్నాం. మా కమ్యూనిటీ సుమారుగా 46,000 47,000 ఉన్నాం మేము పెడకట్టి. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా మాకు ఎలాంటి ప్రాతినిధ్యము కల్పించలే పెడకంటి రేట్లకు.
మేము ఆ ఇతరులకంతా పల్లకీలు మోసేదానికే సరిపోయింది మా జీవితం అంతా. ఇతరులకు బోయలుగా మోసి పల్లకీలు మోసి గునిపోయినాం. ఇంకా దేకుతాన్నాం, దేకిస్తుంది ఏ రాజకీయ పార్టీ కూడా. అర్థం చేసుకోకపోతే ఏం చేయాలా? ఆయన ఇప్పటికైనా అర్థం చేసుకుంటాడనే భావిస్తున్నాం. వాళ్ళ క్రూరకృత్యం ఎలాంటిదో. 75 సంవత్సరాల వయసులో వాళ్ళ తండ్రి కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు 78లో వాళ్ళ తండ్రికి సమకాలికుడు ఒకే హౌస్లో ఉండారు. అటువంటి వారిని రాజమండ్రి జైల్లో పెట్టి ఏసీ లేకుండా, వెస్ట్రన్ వాషింగ్ టాయిలెట్ లేకుండా అనేక కష్టాలకు గురి చేసి మేడంను కూడా నిండు అసెంబ్లీలో తూలనాడితే అది మాకు ఎప్పటికీ బాధ కలిగిస్తుంది. ఇది ఇక్కడనే కదా, ఆయన ముందర చెప్తా స్టేట్ అంతా ఎలుగెత్తి సాడతా. మా పెమ్మసాని ప్రభువులు రాజ్యం చేసి సేనాధికారులు ఉండే మా గండికోట దుర్గం ఎక్కి కూడా ఎలుగెత్తి సాడతా. మాకు అన్యాయం జరిగింది, ఇప్పటికైనా మీరు సరిదిద్దండి. పార్థసారథి విజయంలో అన్యాయం జరిగిందని ఒక తీర్మానమే చేసి ఉండాల్సింది మహానాడులో. అది చేస్తే ఇంకా మీకు కనీసం మీకు గుర్తించుండేది. ఇప్పుడు కార్యకర్తలకు సరే, మా పార్టీ లీడర్ చెప్తున్నాడు, మా 6 శాసనాల్లో మొట్టమొదటి శాసనం ఏది? కార్యకర్త అధినేత. ఎస్, కార్యకర్త అధినేత కాదన్ను. మీరు నష్టపోయిందే పార్టీ గురించి మీ కుటుంబం. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తొలినాళ్ళలో తొలితరం నాయకులు తమ కుటుంబం కంటే పార్టీని మిన్నగా ప్రేమించినారు. పార్టీ కోసం ఆస్తులు ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అటువంటి వారి అనుభవపూర్వకమైనటువంటి అనుభవం నుంచి వారిచ్చే సూచనలు వినమ్రంగా స్వీకరించాలా. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాలా. తల్లి కడుపులో పిండం ఎంత సురక్షితంగా చూసుకుంటామో ఆ విధంగా పార్టీ చూసుకోవాలి. మాటలతో కాదు, నిరంతరము మెంబర్షిప్ ఎన్రోల్మెంట్, మిలిటరీ రిక్రూట్మెంట్లు ఏ విధంగా చేసుకుంటారో కార్యకర్తలు నిరంతరము రిక్రూట్ చేసుకుంటూనే ఉండాలి. చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రజలకు ఏ చిన్న పని పడినా వాళ్ళు పిలిచినా పిలిచకపోయినా సింహాల మాదిరి కార్యకర్తలుగా ఉండేవాళ్ళు ఎగిరి దుంకి వాళ్ళ పనులు చేయాలి. నిరంతరాయంగా ప్రజల్లో ఉండాలి. కార్యకర్తలు కూడా తన కుటుంబం మాదిరే చూసుకోవాలి. ఊరికే మాటలకే పరిమితం చేయకూడదు అనేది నా అభిప్రాయం. మెంబర్షిప్లు ఒక్కసారి చేసేది కాదు, దానికి లిమిట్ అంటూ లేదు. నిరంతరం చేసుకుంటూ ఉండాలా, క్యాడర్ను పెంచుకుంటూ ఉండాలా. వాళ్ళలో రాజకీయపరమైనటువంటి చాకచక్యము నిర్మాణాత్మకంగా చేసేదానికి ఒక కార్యకర్త మరొక తెలుగుదేశం కార్యకర్త మధ్య అన్యోన్యమైనటువంటి ప్రేమానుబంధాలు బలపడేదానికి నిరంతరము శిక్షణా తరగతులు జరుగుతూ ఉండాలా, చేస్తూ ఉండాలా. వాళ్ళను పదులు చేర్చాలి. ఖడ్గమ్మాని అన్నింటిలో అధికారం లేకుంటే ఎట్లా కాచుకోవాలా, అధికారంలో ఉంటే ప్రజలకు వినమ్రంగా ఎట్లా సేవ చేయాలా అనేది అది గొప్ప మాట. అది ఆచరణ రీత్యా చూసినారంటే బాధితులకందరికీ న్యాయం జరిగితే అంతకంటే సంతోషించేవాళ్ళు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ తెలంగాణలో నాకంటే అతిపెద్ద బాధితుడు ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నాకు ఏదైనా చేస్తే కదా నీకు ఈ నుంచి శ్రీకాకుళం వరకు మెసేజ్ పోయేది. 2 తెలుగు రాష్ట్రాలకు మెసేజ్ పోతుంది కదా. బాధితులను తెలుగుదేశం పార్టీ కాపాడుతుంది, బాధితులకు అండగా ఉంటుందని చెప్పి టీడీపీ చెప్తున్నాను. అప్పుడు నేను చెప్తా వేదికలెక్కి, మా శ్రీకృష్ణదేవరాయల ప్రభువు పరిపాలించినటువంటి రాయలసీమలో నేను ఇట్లా అన్యాయం అయిపోతే మా పార్టీ లీడర్ మాకు తండ్రి వంటి వాడు న్యాయం చేసినాడు. ఈ రాయలసీమ అంటే ఆషామాషి కాదు. సరస సంగీత సాహితీ సమరాంగన సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించింది కడప. రాయలేని సీమ, రతనాల సీమ పిరికిళ్లతో ఇచ్చినారు. ఒక శిల్పం చెక్కమంటే ఆ శిల్పి రాతి పొడి కింద పెడితే రాతిత్తు బంగారం ఇచ్చింది. బజార్లలో పెట్టి వజ్ర వైడూర్య మనకరత మాణిక్యాలు అమ్మినాం. అందుకు చెప్పినారు అమూల్య మాల్యదలో. ఈరోజు మేము చెప్పిన మా శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి మనుచరిత్రలో చెప్పిన పద్యం, తెలుగు తేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లపుండ తెలుగు కొండ ఎల్ల నృపులు గొలవాడు ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. మా పార్టీ స్వీకరించింది దాన్ని. నిన్న ఎందుకో అది కానీ 6 శాసనాల్లో మొదటి శాసనం అదే నాకు అత్యంత సంతోషం కలిగించింది. అది ఆచరణ రూపంలో చూపుతారని ఉంటుంది. ఇప్పుడు కార్యకర్తల వల్లనే కదా ఈ పార్టీ ఉండేది. రేపు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రవాహ వేగానికి కరిగిపోయే మట్టి ముద్దలు కానే కాదు, ప్రవాహ గమనాన్ని మార్చే కొండలాంటి వాళ్ళుగా ఉండాలనేది నా అభిప్రాయం. నిరంతరాయంగా పార్టీకి వసూలు చేసే కదా అంత పెద్ద పార్టీకి
ఖర్చులు ఉంటాయి, చాలామందికి జీతభత్యాలు ఇవ్వాలా, రవాణా ఖర్చులు ఉంటాయి, పార్టీ పరిశీలకులు ఉంటారు, పోయే వాళ్ళకు ఉంటారు, జీతభత్యాలు ఇవ్వాలా, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలంటే ఇక్కడ నుంచి నిరంతరము విరాళాలు కూడా సేకరిస్తూ ఉండాలా. అది ఒక్క రోజుతో పోయేది కాదు, నిత్యం జరిగే ప్రాసెస్. నిత్యం జరిగే ప్రాసెస్. మా పార్టీ నిరంతరాయంగా ఉండాలంటే అటు దాంతోపాటు నిరంతరము కార్యకర్తలకు శిక్షణలు కూడా జరగాల. అధికారం ఉంది నీ కాదు, రేపు అధికారం పోయినా నిటారుగా మనం ఎట్ట నిలబడాలా, తల పైనే తల వంచకూడదు అని అవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు 2019 నుంచి 2024 వరకు పాల్పడినారో, ఎవరైతే మహిళలను దూషించినారో వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా శిక్షించాలి, దండియాలి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే మా జెండాలను పీకేస్తే మా మహానాడు జరుగుతూ ఉంటే ఏమని అర్థం? అటువంటి వాళ్ళను చట్టరీత్యా చీల్చి చెండాడాలన్నా, మా ఎంతకు మేము చీల్చి చెండాడాలన్నా? పెద్ద ఆయన కూడా నైనా పులి నైనా పులి నైనా పులి అని సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మా నాయకుడు, మా తండ్రి వంటి వాడు పిరికి పందలుగా తయారు చేశాడు. కొట్టి దెబ్బలు తగిలించుకుంటే రక్తంతో మేము చచ్చిపోతే మావాని చంపినారు, మావాని కొట్టినారు చెప్పుకోవడం కాదు. తెలుగుదేశం కూడా ఉక్కు ముక్క మాదిరి తయారు కావాలా. కార్యకర్తలేమి ఏ పార్టీ అయినా అన్ని ఆర్థిక వనరులు కల్పించలేదు ఏ కార్యకర్తకు కానీ ఏ లీడర్కి కానీ. టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెల్లింగ్, తన పని తను చేసుకుంటూ ఉండాలి. ప్రతి కార్యకర్త తనకు ఆదాయం వచ్చేది న్యాయబద్ధమైనటువంటి పని, లీగల్ పని ఒకటి పెట్టుకోవాలి. వ్యవసాయమా, వాణిజ్యమా, పండ్లు అమ్ముకోవడమా, పండ్ల వ్యాపారమా, గొర్రెల వ్యాపారమా, కోళ్ళు అమ్ముకోవడమా, ఇంకొకటే చేసుకుంటూ ఉండాలి. ఒడిదుడుకులకు ఏదైనా విపత్కర పరిస్థితి ఇచ్చినప్పుడు పార్టీ ఆదుకోవాల్సినటువంటి ధర్మం పార్టీ భుజస్కంధాల మీద ఉంది, ఆదుకోవాలా. మాది కరెక్ట్ ఉండి మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు మేము ప్రతిఘటించి మా ప్రాణం మేము కాపాడుకునేటందుకు మేము పోరాటంలో, ఆ పోరాటంలో మేము చంపాలని ఎవరిని చంపా, ఆ పోరాటంలో అవతలోడు సస్తే కూడా తమ్ముడు కూడా మేము ఫ్యాక్షన్ అయితే అంటే ఎట్లా? 2500 సంవత్సరాల నాటి తెలుగు జాతికి ప్రాతినిధ్యం వహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మిగతా పార్టీల మాదిరి కాదు. మిగతా ఇప్పుడు జగన్ పార్టీ ఉంది, వాళ్ళ నాయన శవం మీద పుట్టింది. నన్ను సీఎం చేయండి, శవాన్ని పెట్టుకొని బుక్కు పెట్టుకొని సంతకాలు చేయండి అని తిరిగినాడు. సీఎం మీరేదని వాళ్ళ నాయన శవమే ప్రాతిపదిక. దానికేం సిద్ధాంతాలు ఉన్నాయి? సిద్ధాంతం లేని పార్టీ వైసీపీ అంటారు. ఏం సిద్ధాంతాలు ఉన్నాయి? వాళ్ళ నాయన శవమే సిద్ధాంతం. వాళ్ళ నాయన ఏమన్నా మహాత్మా గాంధీనా? వాళ్ళ ఫాదర్ ఒక రౌడీ షీటర్ కొడుకు, ఆయన కొడుకు ఈయన ఏమాడ ఉద్ధరించినాడు? పేదవాళ్ళకి రూపాయి వైద్యం చేశాడు, దేవుడు కడప జిల్లా అని చెప్తారు. మరి బయట ఒట్టిది. పేదల రక్తం దాగినారు. వెంకటనరసేని చంపి వాళ్ళ గనులన్నీ గుంజుకున్నారు. పులివెందుల్లో ముస్లింది శ్మశాన వాటిక 1962 వరకు కోర్టులో వ్యాజ్యం జరిగింది. ముస్లిం శ్మశాన వాటిక పైన వాళ్ళ ఇల్లు నిర్మించినారు. ఇప్పుడు నేను ఒక హిందువును, దానికేం సందేహం లే. నా మతం ఏం చెప్తుంది? సర్వే జన సుఖినో భవంతు అని చెప్తుంది. నేను అన్ని మతాలను గౌరవిస్తా. ఆ నమ్మకం అది ఉండాడా లేడా అనవసరం. జీసస్ ఓ దండం పెడతా, జెహోవా దండం పెడతా, అల్లాహ్ దండం పెడతా, మహమ్మద్ రబీని కూడా వాళ్ళు ప్రవక్తగా కొలిచి నేను దేవునిగా కొలిచి దండం పెడతా. నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. నా మాదిరి సూటిగా చెప్పుకోమను. వాళ్ళు క్రిస్టియనా, రెడ్డా, హిందూ అవిభక్త కుటుంబంలో భాగస్వామి ఎలా అవుతాడండి? ఇంట్లో ఉంటే నేను నా కట్టు లేదు, నా బొట్టు లేదు, నా మెట్టే లేదు, నా తాలిబొట్టు లేదు, నా పసుపు తాడు లేదు, నా వెంకటేశ్వర స్వామి గుండు లేదు, మినమిన మెరిసే గుండు లేదు, తలతల మెరిసే గోల్డ్ మాదిరి మెరిసే తిరుపతి లడ్డు లేదు. ఎట్లయితే నా వాడు ఓట్ల కోసమే కదా నువ్వు రెడ్ల దగ్గరికి వచ్చినప్పుడు రెడ్లు క్రిస్టియన్ దగ్గరికి వినప్పుడు మతస్థులు అనేది మా క్రిస్టియన్లో కులాలు ఉన్నాయండి, క్రిస్టియన్లను గౌరవిస్తాను నేను. అవును, రాంగు కదా. అట్లయితే రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ, తెలగ, కొండరెడ్డి, కొండకాపు వీళ్ళంతా కూడా ఒక దశలో పూర్వ దశలో చాళుక్య రాజులం మేము. తర్వాత కాయస్థ క్షత్రియులం. మేమంతా దుర్జయ మహారాజ్ సంతతి. మా రెడ్ల పురాణం తీసుకోండి. రెడ్ల పురాణంలో 39 శాఖలు ఉంటే దాంట్లో కమ్మపురి, యలమనాడు, బలిజ ఇవన్నీ కూడా వస్తాయి. కొండరెడ్డి, కొండకాపు. కాపు పురాణం తీసుకోండి, అదే వస్తుంది. కమ్మ పురాణం తీసుకోండి, అదే వస్తుంది. వెలం పురాణం తీసుకోండి, అదే వస్తుంది. దాంట్లో ఏమన్నా ఉందా? ఒకడు మహమ్మదీయుడిగా మారినోడు మహమ్మదీయుడు అవుతాడు, క్రిస్టియన్గా మారినోడు క్రిస్టియన్ అవుతాడు. హిందూ అవిభక్త కుటుంబంలో భాగస్వాములు ఏ విధంగా అవుతారు? మేము గౌరవిస్తాం.
మాకు అది అలాంటి పక్షపాతం అదంతా ఏమీ లేదు. నువ్వు ఒక అబద్ధాన్ని మిషనరీ మాదిరి ప్రచారం చేసి రెడ్లంతా మావాలి, రెడ్లకు నాయకత్వం వహిస్తా అని నువ్వు మావారి అయితే నన్ను ఎందుకు నరికినావు? పెద్దరెడ్డి అని చెప్పంటారు, కడప పెద్దరెడ్డి అని చెప్తారు. నన్నెందుకు నరికినావు? ఎప్పుడు ఆషామాషిగా ఉన్నామా? కడపలో 46,000 ఉన్నాం, మైదుకూరులో 48,000 ఉన్నాం, పొరుదుటూరులో 35,000 ఉన్నాం, జమనోడుగులో 35,000 ఉన్నాం, తాడిపత్రిలో 40,000 చిల్లర ఉన్నాం, కనిగిరిలో 40,000 ఉన్నాం, దర్శిలో ఉన్నాం, అద్దంకి ఉన్నాం, చిలకలూరుపేటలో 16,000 ఉన్నాం, ఉదయగిరిలో అంతా మేమే. ఎక్కడ లేము? మా పెడగట్టి కమ్యూనిటీ. అసలు నన్నే కాదు, ఎంతమందిని చెప్పినావు? లింగాల మండలంలో వాడు ఈడు అనకుండా నీ రాజకీయ సామ్రాజ్యానికి ఎవడు అడ్డం వస్తే తొలగించాడు. వాళ్ళంతా తొలగించడం కాదు, తునాతున కలిసి చేసినాడు. వాళ్ళ బేస్ కూడా లేకుండా వాళ్ళ ఇల్లు కూడా నిర్మూలించినాడు రాజశేఖర రెడ్డి మంచోడా? క్రూర మృగాలు, మహాపాపానికి పుట్టినటువంటి కుక్కమూతి పిందెలై అప్పటికైనా ఇప్పటికైనా సమస్యను సమస్యగా అర్థం చేసుకోకుండా మా వాళ్ళు ప్రమాదం. ఇంకొక అన్న మాట, చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నాకు చాలా సంతోషం కలిగించింది. గంగాధర్ నెల్లూరులో అన్నాడు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనలోకి వస్తుంటారు వైసీపీ వాళ్ళకు ఎలాంటి పనులు చేయొద్దు. నెంబర్ 1. నిన్న కూడా అన్నాడు, చెప్పాడు, కోవర్టులుగా వచ్చి మనలోకి మన వాళ్ళకే పెట్టి చేస్తున్నారు. అది కరెక్ట్. పులివెందుల తాలూకాలో కూడా జరుగుతుంది అన్నారు. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఏ రోజు పనిచేయనోడు వాడు తెలుగుదేశం కార్యకర్తని తిరుగుతా వైసీపీ వాళ్ళు వెనక నుంచి పెడతాడారు, కోవర్ట్లా తయారవుతాడారు. వాళ్ళు చేసేటప్పుడు ఏ పని చేసినా అబ్జెక్షన్ చేయలే ఆ కోవర్టు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు చేసినట్టే ఇది అబ్జెక్షన్ అంటాడారు. ఎందుకు? వాళ్ళ వెనక ఉంది వాళ్ళ హస్తం. వాళ్ళు పోతాడారు, మా వాళ్ళ దగ్గరికి పోయి మా మీదనే కంప్లైంట్ చేస్తాడారు. ఒక్క ఓటు కూడా వేయనోళ్ళు, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకునేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి పాట పాడేవాళ్ళు, భవిష్యత్తులో కూడా ఓటు వేయనోళ్ళు. అది పార్టీ గుర్తించాల్సినటువంటి అవసరం. అంటే మొదటి నుంచి మీరు వైఎస్ఆర్ కుటుంబానికి పోటీగా టీడీపీ పార్టీని జెండా కోసం నిలబడ్డారు. పార్టీ కోసం కుటుంబం నష్టపోయింది. పార్టీ మీకు ఇచ్చి ఏం గుర్తించింది మీ కుటుంబాన్ని? ఏమి ఈలే, శూన్యం. చంద్రబాబు నాయుడు గారిని చెప్పమని నాకేం చేసినాడో నేను చెప్పేది కాదు, ఆయనే చెప్పలేడు. సర్వస్వం కోల్పోయారు మీరు. పార్టీ నిలబెట్టడం కోసం సర్వస్వం కోల్పోయారు. అయితే మాది ఒక సిద్ధాంతం ఉంది, రాజును పరిహసించకూడదు, అనవసరమైతే పరిత్యజించవచ్చు. తండ్రి వంటి వాడు, ఆయనకు ఏం చెప్తాం, ఎన్ని తెలియవా? ఈ స్టేటుకు తెలియదా? నష్టపోయిన కార్యకర్తలు అని కంఠం పగిలేటుగా, ఈ భూగోళం దద్దరిల్లేటుగా చెప్తాడారు కదంతా. మా విషయం తెలియనోడు ఎవడైనా ఉన్నాడా? తెలియనోడు ఉంటే ఎవరైనా చెప్పినారంటే ఎవరు వాళ్ళంటే రాజశేఖర రెడ్డి మీద ఫైట్ చేసేవాళ్ళు. మా పిల్లలు మమ్మల్ని నరికేటప్పుడు యుద్ధరంగంలోనే పుట్టినారు. మా చదువులు మా జీవితాలు కూడా అట్నే ముగిసేట్టుగా ఉన్నాయి. మరి కార్యకర్తలకు న్యాయం చేస్తున్నామంటే మా నుంచే మొదలుకోవాలా. మాకు ఒక గౌరవమైన స్థానంలో మమ్మల్ని నిలపాల పార్టీ అని మేము కోరుకుంటాం. సార్, ఇప్పుడు టీడీపీ పార్టీలో మీరు ఉపాధ్యక్షులుగా ఉన్నారు, టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈ పదవి ద్వారా మీరు ప్రజలకు ఎలాంటి సేవ చేయబోతున్నారు? మడకశిరకు అబ్జర్వర్గా వేశారు, అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చాను. ప్రతి నెల 18 రోజులు 15 రోజులు తిరిగాను. మాకు నిర్దేశించిన రోజులు 11 రోజులు నుంచి 12 రోజులు, ఇంకా ఎక్కువ తిరిగాను. ప్రతి నెల రిపోర్ట్లో నా మీద ఏ గ్రేడ్ వచ్చింది. ఆడ క్యాండిడేట్ గెలిచాడు, ఎంఎస్ రాజు గెలిచాడు. దాని తర్వాత పుట్టబర్తిలో ఒక 3 నెలలు పనిచేశాను, ఆడ క్యాండిడేట్ గెలిచాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో నన్ను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వేశారు, అక్కడ క్యాండిడేట్ గెలిచాడు. ఇక్కడ మొన్న జరిగిన నీటి సంఘం ఎలక్షన్లలో ఇక్కడ దౌర్జన్యం చేస్తామని ఇచ్చారు. గట్టిగా నిలబడ్డంలో కొంత చిన్న స్వల్ప ఘర్షణ జరిగింది. అది వాళ్ళు వేసారు పాతసారి. నేను దౌర్జన్యం చేసేవాని అయితే నేను ఎందుకు నరికించుకొని కుటుంబాలు పోగొట్టుకొని నేను ఎందుకు కుంటా దేవాలయాలలో. అది స్టేట్ వైడ్ కవరేజ్ ఇచ్చినారు. అది స్టేట్ అంతా ఉంది, జగన్ ఇడిచిపెట్టాడు, మంది ఉంది, స్టేట్ అంతా ఇడిచిపెట్టారు. మా వల్ల జరిగింది అది సగౌరవంగా నేను ఎలుగెత్తి సాటుతా. అది మాకు న్యాయం జరగాలనేది మా తీరని ఆవేదన, మాకు సముచితం. ఈరోజు నిన్న కూడా నేను ఎందుకు మెయిన్ దాంట్లో కూర్చోలేకపోయినా కూర్చుంటాను, నన్ను ఎవరు ఏమన్నా కూర్చోమన్నారు. మా మడకశిర ఇన్ఛార్జి చాలా భంగపోయి చెప్పాడు, అన్న ఈడ కూర్చున్నారు. నాకే సిగ్గుగా ఉంది. నాకు నిజంగా చెప్పాలంటే ఎలక పొక్కలో ఏనుగు తిరిగినట్టు కించిత్తుగా ఉంది. పార్టీకి అంత నష్టపోయి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. నేనేం తక్కువ నేపథ్యం నుంచి వచ్చిన కాదండి. ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా లోకేష్ గారిని కలిసారా?
నిరంతరాయంగా కలుస్తూనే ఉన్నాము. మరి పార్టీ కష్టపడినటువంటి ప్రతి వ్యక్తిని పార్టీ గుర్తిస్తుంది అని చెప్పి అన్నారు. అధికారం వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తా ఉన్నారు. మీకు ఎలాంటి న్యాయం చేశారు? దాదాపు 1 year అవుతుంది, ఇప్పటికీ రెండు టైం రాలేదేమో, 30 సంవత్సరాలు చాలదేమో, ఇంకా ఒక 30 సంవత్సరాలు కావాలేమో నాకు న్యాయం జరిగితే. అంతవరకు మేము బయట అంటే నామినేట్ పోస్టులు కూడా 2 లిస్టులు కూడా అయిపోయింది, 3 లిస్టులు, 3 లిస్టు కూడా అయిపోయింది. కానీ 3 లిస్టులు కూడా మీ పేరు ప్రస్తావన లేదు. కనుచూపు మేర కాగడా వేసి వెతికినా కనపలేదు. గన్మెన్లు లేరండి మాకు. మేమే కొత్తగా గన్మెన్లు అడగడంలే. 12 సంవత్సరాలు నాకున్నారు 2+2. ఆయన చీటియే. మా తమ్మునికి శేషారెడ్డికి ఉన్నారు 1+1. ఇప్పటికి లేరు మాకు గన్మెన్లు. గన్మెన్లకు పిటిషన్ ఇచ్చాను. తక్కువ నేపథ్యం నుంచి రాలేను. నేను ఇంటర్లో ఫస్ట్ ఇయర్ యూనియన్ సెక్రటరీ, సెకండ్ ఇయర్ యూనియన్ చైర్మన్, బీటీ కాలేజ్, ప్రఖ్యాతిగాంచిన కాలేజ్ బీటీ కాలేజ్ అంటే అడ్మిషన్ పెట్టింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ జనగణ మనకు అక్కడనే ట్యూన్ కట్టింది. బీటీ స్కూల్ స్టూడెంట్స్ తరిమేల నాగిరెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి. బీటీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు? పెండేగంటి వెంకట సుబ్బయ్య, విజయభాస్కర్ రెడ్డి. నేను గెలిచిన దానికి 1 ఓటుతో విజయభాస్కర్ రెడ్డి బీటీ కాలేజ్ చైర్మన్గా ఓడిపోయాడు. ఎస్కే యూనివర్సిటీలో యూనియన్ సెక్రటరీ నేను. మీ మీద ఓటు లా కాలేజీలో లా చైర్మన్ నేను. లా చేసేటప్పుడు MLL చదువుకున్నాను. అనేక విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాను. రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్నాను. మెడమ దిప్పని తెలుగుదేశం పార్టీ యోధుని. నికార్సైన టీడీపీ కార్యకర్త. ఎవరో చెప్పమని నేను అవతలతో సంబంధాలు పెట్టుకుంటా అని. నేను ఉంటే తెలుగుదేశంలో లేకుంటే ఇంటికాడ, నా ఇంటికాడ చెట్టు కింద కూర్చోాలి. మిగతా వాళ్ళకి ఆప్షన్ ఉంది. వైసీపీ పోతారు, కాంగ్రెస్ పోతారు, బీజేపీ పోతారు. నేను ఎక్కడ పోవాలా? ఇక్కడే ఉండాలా? నా ముందరనే ఇప్పుడు ఎదిగిపోతున్నారంతా. మేము అట్లే ఉన్నాం. ఇండియన్ కమ్యూనిస్ట్ మాదిరి, పుట్టేవారికి పెద్ద, పెరిగేవారికి చిన్న, మరుగుజ్జుల మాదిరే కనపడుతున్నాం. మరి మేము ఎందుకు అట్లా కనపడుతున్నామో గుర్తించాల్సింది ఆయన. ముఖ్యంగా ఆయన మీద కోపం కదా, ఆవేదన. ఒక కొడుకు తండ్రి మీద పడతాడు. అందరికీ అన్నీ ఇచ్చాంటాడు. నిన్న మొన్న వచ్చినానికి కూడా ఇదో అని ఇచ్చాడు, అట్లాంటి వచ్చినానికి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. కొడుకు నాన్ని ఎదిరిస్తూ ఉన్నాడు. నువ్వు వచ్చేప్పుడు మళ్ళీ కలుగుతామంటే ఎప్పుడుంటుందండి? ఆ ఆవేదన తండ్రి మీద తిరగబడతాడా లేదా? ధర్మం ఉందా లేదా దీంట్లో? ధర్మాగ్రహమే కానీ వేరే ఏం కాదు. సార్, వైఎస్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఏమైనా రాజకీయ కక్ష కానీ కక్ష సాధింపు జరిగిందా? కానీ మీ మీద ఏమన్నా కక్ష సాధింపు చర్యలు జరిగింది? ఆడికి రాజశేఖర రెడ్డి సీఎం అయితేనే మా వాళ్ళని అందరినీ జైల్లోకి పంపించినాడు. పెరోల్ రాకుండా చేసినాడు. నేను ఇక్కడ టిఫిన్ వెరైటీస్ అని ఏజెంట్గా ఉండేవాళ్ళం. మేము కడప జిల్లా ప్రఖ్యాతిగా. బళ్ళారిలో టిఫిన్ వెరైటీస్ ఏజెంట్గా ఉండేవాళ్ళం. సుమారుగా 6-7 ఏళ్ళు ఉన్నాం. దాంట్లో లీజులు తెచ్చాం, ఎన్నో తెచ్చాం, మినరల్ తీసాం, లక్షలాది రూపాయలు కంపెనీకి పోయి తీసుకుపోయి ఇచ్చాం. ఈయన 29 సార్లు మద్రాసుకు తిరిగి రాజశేఖర రెడ్డి తీసేయించాం. ఇంకా ఇల్లు పగలగొట్టినాడు, చెట్ల కింద ఉన్నాం. ఏం చేస్తాడు? సర్వసంగ పరిత్యాగిని చేసేదానికి ఏముండదు. రావాల్సిందంతా వచ్చింది. సోనియా గాంధీకి పోయి చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి. వచ్చి PCC ప్రెసిడెంట్ అయినాడు, సీఎం కాడికి వచ్చినాడు. కానీ మామూలు చేయడం వల్ల ఏమొచ్చది? నష్టం తప్ప. అది ఆ కోణంలో ఇంకా ఏం చేసేదానికి ఏమీ లేదు కదా. బూడిదని ఏం చేస్తాడు? సరే, ఈ కేసుల వల్ల మీ వ్యక్తిగత జీవితానికి అలాంటి ప్రభావం చూపించింది? ఏంది ప్రభావం చూపిలే? ఈ దేశంలోని అత్యున్నత విద్యావంతుడు, మంచి అడ్వకేట్ను. నేను వ్యాపారమో వ్యవసాయమో ఇంకోటో నా వకాలతో హైకోర్టుకు పోయే, సుప్రీంకోర్టుకు పోయింటే ఒక పెద్ద అడ్వకేట్గా ఉండేవారు. నా వ్యక్తిగత జీవితం పోయింది. నా వయసు అయిపోయింది. ఈ పార్టీలో 27-26 సంవత్సరాల్లో మొదలుపెట్టినా. కరిగిపోయింది. 59 సంవత్సరాలు వచ్చాడు. నా జీవితం అంతా ఇట్లే పోయింది. పిల్లలు పెద్దోళ్ళు అయినారు. పిల్లలు కూడా, నాయనా నువ్వు ఏం సాధించినావు నాయనా? గౌరవానికన్నా నువ్వు ఒక గౌరవం ఏమన్నా సాధించినావా? నువ్వు నిలబెట్టింది కదా నాయన పులివెందుల తాలూకాలో తెలుగుదేశం పార్టీ. నీ రక్తంతో తడిసింది కదా నాయన. నీ రక్తపు కూడా కదా నాయన పులివెందుల పార్టీ తెలుగుదేశం అంటే. ఎవరినైనా ఇక్కడ జెండా కట్టేది 95కు పూర్వం తొడగొట్టి జెండా కొట్టింది నువ్వే కదా. ఎవరికి తెలుగుదేశం పార్టీలో అప్పుడు 95కు ముందు ఎవరికి తొడలున్నాయని నా తొడలు చూపించిందే నువ్వు కదా. వృధా అయిపోయింది కదా. పిల్లలు పెద్దవాళ్ళు అయినారు కదా. IAS సివిల్ సర్వీస్ ఒకరు, MBA 5 అయిపోయింది ఒకరు. వాళ్ళకు బుద్ధి ఇచ్చింది కదా. అడుగుతుంటే నాకు ఎంతో అవమానకరంగా చిన్నగా ఉంది. మరి ఎప్పటికీ పార్టీ మనసు మారుతుందో? నేను బాధితుని కోటా లేక వస్తానో రానో? 100% వస్తారు. సర్వస్వం కోల్పోయారు పార్టీ గురించి. ఆ విధంగా ఎందుకు పరిగణించలేదో? నేను బాధితుని కాదేమో. పార్టీ వల్ల సర్వ సౌకర్యాలు, 4 సార్లు ఎమ్మెల్యే సీటు తెచ్చుకొని, 4 సార్లు గెలిచి, రాజ్యసభలు ఎమ్మెల్సీ తీసుకొని చాలా పదవులు అనుభవించిన అనుకుంటుందో ఏమో. నాకైతే అర్థం కాలేదు.
నా పార్టీ 10 కాలాల పాటు 3 పువ్వులు 6 కాయలుగా 1000 రేకుల పద్మంలా వికసించాలని, ఆంధ్రుల అభ్యుదయానికి, ప్రగతికి, పురోగమనానికి నిరంతరాయంగా పాటుపడాలని, తరాలు మారిన ఎన్ని అవాంతరాలు ఆటుపోట్లు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, హిమాలయ పర్వతాల నుంచి వింధ్య పర్వతాల వరకు తెలుగుదేశం పార్టీ సగౌరవంగా రెపరెపలు ఆడాలనేదే నా ప్రగాఢమైనటువంటి వాంఛితం. అప్పటికైనా ఇప్పటికైనా. ఆ రోజు ఏ విధంగా అయితే 2005 3000 సంవత్సరాల కిందట మన ఆంధ్రజాతికి మూలపురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణుడు ఎక్కడికి పోయి కొట్టినాడు? విక్రమార్కుడు ఎక్కడ పరిపాలించేది? ఎక్కడ? మధ్యప్రదేశ్లో అవంతి నగరంలో కదా, ఉజ్జయినిలో. ఆడికి పోయి శిరచ్ఛేదం చేసినాడు కదా. విక్రమార్క శకానికి అంతం పలికి శాలివాహన శకం ప్రారంభమైంది కదా. మనకు మూలపురుషులు కదా. ఆ విధంగా తిరిగి వెలుగొందాలని మన తెలుగుదేశం పార్టీ రాజుల్లో కూడా కాకతీయులు, విజయనగర చక్రవర్తులు, రెడ్డి రాజులు, యలమద్దొరలు, కమ్మ ప్రభువులు ఏ విధంగా పరిపాలించినారు, ఆ పురాతనమైన చరిత్రకంతా రామారావు నిలవడినాడు. రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ బాబు నిలబడాలని, తెలుగు జాతిని కాపాడాలని, ఈ ప్రపంచంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ ప్రపంచం ఉండే వరకు, తెలుగు జాతి అంతరించిపోకుండా ఉండే వరకు తెలుగుదేశం పార్టీ ఉండాలని, నిరంతరం విజయాలు సాధించాలని కోరుకుంటాం. అందులో సందేహమే లేదు. సార్, రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. ఆ రెడ్ బుక్ పరిపాలనలో భాగంగానే వైసీపీ ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారి మీద అక్రమ కేసులు భరించి అక్రమ అరెస్టులు చేస్తున్నారని జగన్మోహన్ చెప్తారు. నిజంగా రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ పాలన నడుస్తుందా అంటే ఏం చెప్తారు? రెడ్ బుక్ పరిపాలన అనేది నడచడం లేదు. ఆ రోజు చెప్పిండొచ్చు. రెడ్ బుక్ పరిపాలన అనేది నడిస్తే వైసీపీ వాళ్ళు ఒక్కడు భూమి మీద ఉండరు కదా. అక్రమమా? మా లీడర్ భార్యకి ఏం సంబంధం? రామారావు కుటుంబం అసెంబ్లీలో తిట్టడము వాళ్ళది న్యాయమా? అది తెలుగుదేశం పార్టీ అక్రమమా? మా లీడర్ను అవినీతి ఆరోపణలపైన జైల్లో పెట్టడం అది సక్రమమా? కొడాలి నాని ఏదో లారీల దగ్గర ఏదో నట్లు బిగించుకునేవాడు, స్పానర్లు తిప్పుకునేవాడు. ఏం మాటలు మాట్లాడండి. వల్లభనేని వంశీ, ఈ రోజా, వీళ్ళంతా రాంబాబు, వీళ్ళంతా మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. నెల్లూరు సొక్క ఇప్పుకొని ఒకరి మంత్రి పెట్టినాడు. కడన ఎమ్మెల్యే జోగులు రమేష్ పార్టీ ఆఫీస్ మీదకి పోయినారు. ఇంటి మీదకి ఎంకరేజ్ చేసిన పార్టీ ఆఫీస్ మీదకి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి ఎంతమందిని మీరు? అచ్చెన్నాయుడు కొండంత మంచి ఆయన ఫైల్స్ అయితే ఆపరేషన్ చేసుకుంటే అర్ధరాత్రి పోయి వెహికల్ ఎక్కి దారుణం. రాళ్ళకు కూడా కళ్ళకు మిల్లు రావా. ఈయన స్పీకర్గా ఉంటాడు అయ్యన్న పాత్రుడు ఎంత పెద్ద మనిషి. వందలాది ఎకరాలు వాళ్ళ నాయనగారు పూర్వీకులు బీదలకు దానం చేసి ఇల్లు కట్టుకుంటే గోడ ఆక్యుపై చేసినాడు. ఇక్కడ ఎన్ని మీరు సక్రమా? మీలాంటి వాళ్ళను శిక్షించకపోతే తెలుగుదేశం పార్టీని తప్పవుతుంది. ఇలాంటి వాళ్ళను దండించకపోతే తప్పవుతుంది. పరిపాలకుడుగా ఫెయిల్యూర్ అవుతాడు. వెంటనే ఈవెన్ జగన్ నుంచి ఇట్లా తప్పులు చేసిన వాళ్ళందరినీ హత్యా నేరాల్లో ఉన్నాయి, మానవంగ నేరాల్లో ఉన్నాయి, దొంగతనాలు దోపిడీల్లో ఉన్నా, అక్రమ ఆస్తుల్లో ఉన్నా, దొంగ మద్యం అమ్ముకున్నా, ఏ ఒక్కరిని క్షమించనే కూడదు. క్షమించకుండా ఉంటేనే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త హృదయము ఉప్పొంగుతుంది. లేకుంటే తెలుగుదేశం పార్టీని చంపింటారు కదా వాళ్ళు, వైసీపీ వాళ్ళు. మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బాధ రగులుతూనే ఉంటారు. వెంటనే ఎత్తాలి వాళ్ళ జైలుకు. క్షణం కూడా ఢిల్లీ సగటు కార్యకర్త అభిప్రాయం. దిస్ ఇస్ నాట్ మై వర్షన్. సార్, వచ్చేది మనదే ప్రభుత్వమే, వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తారు. నిజంగా వచ్చే గవర్నమెంట్ 29 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంకి వస్తుందంటారా? వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన సీఎం అయినటువంటి మరి సెకండ్ నుంచి అదే పాట పాడుతున్నాడు. 24 గంటలు అదే తన క్యాడర్ని నిలబెట్టుకునే దానికి పాడిందే పాడరా పాచిపనుల దాసరి అని. నిజంగా పోవడం అంటూ జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలను కాల రాస్తాడు జగన్మోహన్ రెడ్డి. సీమలను చంపినట్టు చంపుతాడు. మానవత్వమే ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు, దాక్షిణ్యం ఉండదు. అత్యంత కషాయవాదిగా ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకే కాదు, అదే జరిగితే యావత్తు ఆంధ్ర రాష్ట్రానికే దురదృష్ట సంఘటనలు సంభవిస్తాయి.
అవి జరగకుండా చూసుకోవాలంటే మాలాంటి త్యాగదనులకు సముచితమైనటువంటి గౌరవం కల్పించాలి. నా మాదిరి అనేక మంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ కల్పించాలి. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో ఉంది, అంత దూరం ఏడొచ్చాడు ఈడ ఒడిసి పట్టి ఈడ ఓడిస్తే ఆడ ఎందుకు ప్రయత్నం చేయలే? అది ముఖ్యం. మేము కొన్ని గన్మెన్లు అడిగినాము, మేము కొందరికి ఇచ్చినారు, సంతోషం, హ్యాపీ. మా వాళ్ళే, వాళ్ళు కూడా మా బ్రదర్సే, మాతో కలిసి పనిచేసిన వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళంతా ఇంకా మా కుటుంబ సభ్యులు. ఇంకా కొందరికి అడిగినాం. యురేనియంలో ట్రేడ్ యూనియన్ లీడర్ ఉన్నాడు, చాపాటి శ్రీనాథ్ రెడ్డి అని. వాళ్ళు 1900 వాళ్ళ పంచాయతీ ఏర్పడిన నెల నుంచి వాళ్ళే సర్పంచ్లు. జగన్కు ఒకప్పుడు క్లోజ్ అసోసియేట్గా ఉండేవాడు, అతనితో విభేదించి వచ్చినాడు. ఆ ఊర్లో మాకు మెజారిటీ అండి 129 ఓట్లు, మంచితులపల్లి గ్రామ పంచాయతీ, దాని పక్కనే ఉంది. ఆడ 2 ఓట్లు మాకు లెస్ వచ్చాయి, కేకే కొట్టాలని. 38 ఓట్లు మిస్ అయినాయి. ఈడ మా బూత్ మెజారిటీ, ఇంకా 2 బూతులు రావాల్సింది. ఒక బూత్లో 24 లెస్సు. మాకు అతిపెద్ద యూనియన్కి లీడరు ఆడ ఎస్ఎంఎస్ అనేది ఒక పెద్ద సంస్థ ఉంది. ఆడ ఒక ఆయన ఉన్నాడు, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అని. ఆయన పైన కార్మికుల హక్కుల కోసం అడుగుతున్నాడని చెప్పి, వాళ్ళ జీతభత్యాలకు అడుగుతున్నాడని చెప్పి, వాళ్ళ ఇంక్రిమెంట్లు, పెన్షన్లు, వాళ్ళ అరియర్స్ పెంచాలని అడుగుతున్నాడని చెప్పి అతని మీద అక్రమంగా 307 కేసు పెట్టాడు. అనేక విధాలుగా కష్టపడుతున్నాడు. అతనికి యురేనియం ఫ్యాక్టరీకి నిరంతరం పోవాల్సి ఉంటుంది. కార్మిక లీడరు ప్లస్ తెలుగుదేశం పార్టీ లీడరు, మా పార్టీకి గుండెకాయ. అతనికి ఒక గన్మెన్ అడిగాం, తూట్ల మసూద్ రెడ్డి అని ఉన్నాడు. అతన్ని రేపు ఏదైనా ఛాంపియన్గా, మున్సిపల్ ఛాంపియన్గా పెట్టాలా, చైర్పర్సన్గా అనేది ఒక ఆలోచన ఉంది మాకు. ఇంకా పార్టీ దృష్టికి తీసుకోవాలి మేమంతా అనుకున్నాం. ఇంకో బాపనపల్లి వెంకటరామరెడ్డి అని ఉన్నాడు. ఇంకా ఒక మహమ్మదీయుడు ఉన్నాడు, భాష అని. గనుడే గట్టిగా నిలవనాడు. ఒక మహమ్మదీయుడు నిలవడం ఆశామాషిన. ఇలాంటి సురకత్తులన్నీ ఉన్నాయి. మా వల్ల గన్మెన్లు ఇచ్చే కదా రేపు ఎలక్షన్లో ప్రజల్లోకి పోయి పార్టీ సిద్ధాంతాలు ప్రచారం చేసుకోవాలంటే, పార్టీ జెండా నిలబెట్టాలంటే వాళ్ళు ముందే దుర్మార్గుల నుంచి మేము కాపాడుకోవాలంటే, మా ప్రాణం కాపాడుకోవాలంటే కనీస రక్షణ కూడా కల్పించలేకపోతే ఎలా? తప్పు కదా అది చేసుకుంటే తప్ప. మీరు చెప్పిన ప్రమాదం నిరంతరాయంగా పొంచి ఉంది, వడ్డీతో సహా చెల్లిస్తూ ఉంటారు. వడ్డీతో సహా. పామును పూర్తిగా కొట్టకుండా తోక తగిలి వదిలినారంటే కాటు వేస్తుంది. ఈ నిరంతరము ఆంధ్ర రాష్ట్రము ఒక్కటి గుర్తు పెట్టుకోవాలా, తెలుగుదేశం పార్టీనే కదా యావత్తు ప్రజానీకము. రాచు పాము పడగ కింద ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ వచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా. వస్తే ఆంధ్ర రాష్ట్ర దురదృష్టము, ఒక విషముగా విరజిమ్ముతాడు. ఆ పరిస్థితి రాకూడదంటే నిరంతరాయంగా కార్యకర్తలు ఏ తప్పు చేయకూడదు, నిరంతరం గుర్తుండాలా. వాళ్ళు 2019 నుంచి 2024 వరకు చేసిన అతని ఘోరాలు, మోసాలు. 20 కోరల 60 కొమ్మల రాక్షసుడు అతను. వీళ్ళు మా వాళ్ళు అంటుంటారు షాడిస్ట్ అని, అంతకంటే పెద్దది సైకో అంటారు. అంటారు అంతకంటే పెద్దది ఇది. ఏ ఒక్కరిని నీళ్లు తాగనీడు, ఎవరి ఇల్లు వాళ్ళది కాదు, ఎవరి పొలము వాళ్ళది కాదు, ఎవరి వ్యాపారము వాళ్ళది కాదు, ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. ఆ దుస్థితి రాకూడదంటే పార్టీకి కనువిప్పు కలగాలి. అది మాటలతో కాదు. జగన్ వచ్చి ప్రభావంతో జరుగుతుంటారు. 100కి 100 రూపాయలు. నేను తక్కువ చెబుతాడా, 100కి 100 రూపాయలు. కార్యకర్తలను మాటల రూపంలో కాదు, కార్యకర్తలను పట్టించుకోవాలా, పార్టీని సమైక్యంగా నిలపాలా, నిరంతరాయంగా సందాలు వసూలు చేయాలా, పార్టీ ఆర్థికంగా పరిపుష్టం కావాలా, పార్టీకి కార్యకర్తలు కష్టపడినని గుర్తించాలా, కాగడ వేసి వెతకాలా, మైక్రోస్కోప్ వేసి వెతకాలా, అంజన పసులు వేసి వెతకాలా. పాతకాలంలో మరి ఎక్కడున్నారు పార్టీ కష్టపడినని ఎవడు సిఫారసు చేయకపోయినా గుర్తించి ఇయ్యాలా, వాళ్ళకి సముచితమైన పదవులు ఇయ్యాలా. ఏదో వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు లేని అసమర్థులకు అయోగ్యులకు ఇచ్చినారంటే సొమ్ము చేసుకుంటారు, పోతారు. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఉండాలంటే అది మాటల రూపంలో, కాగితాల రూపంలో కాదు. కార్యకర్తలను బలోపేతం చేయాలంటే మహాభారతంలో భీమసేనుడు ఎంత బలం ఉన్నాడు, ఆయన గదాదండవే 779 కేజీలు ఆ గద తీసుకొని బుడిపి ఉంటుంది కదా, దాంతో పొడిచే అన్న ఎగిరి పడతానే, అంత గట్టిగా తయారు చేయాలి. అన్నీ చేయమని కాదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంట్లో అన్నం అయిపోకూడదు, పిల్లకాయ గచ్చకాయ మరి గట్టిగా తయారు కావాలంటే ఎట్లా తయారవుతాడు. నువ్వు ఏదైనా పదవులు ఇవ్వాలా, ప్రోత్సహించాలా, ప్రమోషన్ ఉంటే కదా ఉత్సాహము. బ్రిటిష్ వాడు పరాయి పాలకుడు అయినా బాగా పనిచేసే ప్రమోషన్ ఇచ్చాడు కదా, ఇంక్రిమెంట్ ఇచ్చాడు కదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చాడు కదా. ఈకుంటే ఎట్లా? పార్టీ కార్యకర్తకి ఎప్పుడు వైసీపీ అండగా ఉంటుంది. మీ మీద ఎవరైతే అక్రమ కేసులు పెడుతున్నారో, మీ మీద దాడులు చేస్తున్నారో వారి పేర్లు అయితే రాసుకోండి.
వచ్చే మన ప్రభుత్వంలో సప్త సముద్రాల అవతలన్నా సరే తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతామని జగన్ చెప్తారు. నిజంగా అంత పరిస్థితి ఉంటుందంటారా? సప్త సముద్రాల అవతల ఉంటే 5 ఏళ్ల తర్వాత ముంచుతాడు కదా. మేమే సప్త సముద్రాలు ఇప్పుడే ముంచితే ఆ దుర్మార్గులందరినీ, వైసీపీ దుర్మార్గులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ముంచితే, మేమే ముంచితే అఫెన్స్ లేకపోతే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. మాకేం శౌర్యం లేదనుకుంటున్నారా? పరాక్రమం లేదనుకుంటున్నారా? మాకేం తొడలు లేవనుకుంటున్నారా? మీరు అధికారం ఉండే ఆ రోజు చేశారు, ఈ రోజు చేయండి. మగవాడైతే ఎవడో వైసీపీ వాడు. మీరున్నే అధికారంలో, మేమున్నే అధికారంలో, అధికారం ఉండేటప్పుడు కూడా చేసేది. మేము దుర్మార్గానికి పాల్పడ్డాం. మాదంతా అక్రమ కేసులు బనాయిస్తున్నారు, మా వాళ్ళ మీద భయపెడుతున్నారు, భయాలను చేస్తున్నారు. దానిలో భాగంగా నా మీద కూడా మద్యం కుంభకోణం నుండి ఒక కుట్రపూర్తంగా కుట్ర చేస్తుందని అరెస్ట్ చేసే ప్రక్రియ జరుగుతుంది. నన్ను మద్యం కుంభకోణంలో ఇరికిచ్చే కుట్ర జరుగుతుంది అనేది జగన్ ఆరోపణ. నిజంగా మద్యం కుంభకోణంలో జగన్ ఉన్నారంటారు? ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వం మద్యం అమ్మింది ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తప్ప. అంత నాణ్యత లేనిది విషం అమ్మినాడు. ఒక్కొక్కటి 300, 400 కల్తీ మద్యం తాగి గుండెలు పగిలి నిద్రలోనే చచ్చిపోయి కాళ్ళు చేతులు కొట్టుకొని కళ్ళు పోయి కిడ్నీలు దెబ్బతిని చచ్చిపోయినారు కొన్ని వందలు వేల మంది. సిగ్గులేదు? మత్తులో జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈ రోజు యువత, ఆంధ్రప్రదేశ్ యువత మత్తులో జరుగుతుంది. ఏ స్కూల్లో చేర్చాలని, ఏ కాలేజీలో చేర్చాలని, ఏ అమ్మాయిని ఎవరికి ఇవ్వాలని, ఎవడు డ్రగ్గు తాగుతున్నాడో, ఎవడు మద్యం సేవిస్తున్నాడో, ఎవడు మత్తు మందు తింటున్నాడో, ఎవడు గంజాయి సేవిస్తున్నాడో అని చంద్రబాబు నాయుడు గారి హయాంలో తులసి వనంలా ఉన్నది. తులసి చెట్టు అన్ని పోయి గంజాయి మొక్కలు అయిపోయినాయి. ఆ గంజాయి మొక్కలను ఏరేసే పని ఎంత స్పీడ్గా మొదలు పెడితే అంత మంచిది. లేకపోతే మీరు చెప్పింది కరెక్టే. మా వాళ్ళు ఊచకోతకు వస్తాడు, ఇటు అటు కాదు, ఊచకోత ఆచరణలో చూపియాలి. మనమేమి అధర్మం వద్దు, డెమోక్రటిక్గానే పోదాం. వాళ్ళు ఎవరెవరు తప్పు చేశారో సగటు కార్యకర్త కోపము జగన్ను జైలుకు పంపలేదని ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకా ఎప్పుడు అది మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేస్తారంటారు. నిజంగా జగన్ అరెస్ట్ అవుతారు మద్యం కుంభకోణంలో? ఎదుగ్గాడు, నాకు సంబంధం లేదు మద్యం కుంభకోణం అనేది జగన్ చెప్తారు. నేనంతా న్యాయమైన పరిపాలన చేశానని చెప్తారు. ప్రజల కోసం నేను డీబీటీ ద్వారా లక్షల కోట్లు వాళ్ళ అకౌంట్లో బటన్ నొక్కానని చెప్తారు ఆయన. వాళ్ళ నాయనది కదా అంతా. వాళ్ళ నాయన వాళ్ళ అబ్బగారు సల్లపల్లి జమీందారులు, లేకుంటే మా పెమ్మసాని గండికోట పరిపాలకులు, లేకుంటే మా విజయనగర చక్రవర్తులు, లేకుంటే మా ముసునూరి కమ్మపాలకులు, లేకుంటే మా జల్లపల్లి యలమ సామ్రాజ్య వారసులు. ఏం వేల కోట్లు, లక్షల కోట్లు, ప్రాంతాలు లక్షల ఎకరాలు ఉండి అదంతా ప్రజలకు ఇచ్చినాడు. అంటే పుట్టుకతోనే బై బర్త్ జగన్మోహన్ రెడ్డి గోల్డెన్ స్పూన్ అంటారు. నిజమండి? వాళ్ళ నాయన సీఎం అయినాక అంతవరకు వాళ్ళ నాయన కూడా చేతులు అందరి మీద చేతులు వేసేదే, ఏముంది ఇటు ఇచ్చిపో అనేది. ఎక్కడ చూసినా అప్పులే, తిరిగి ఇచ్చేది లేదు, నో రీపేమెంట్. కాయలా చేసి గుజరీకెత్తిన సంస్థ. దీంట్లో ఏ ఆర్థిక వనరులు లేవు. ఇళ్ళ అంతా సొడబ్బా వాంచుకోవడం. నిజం, మీరు చెప్పింది జరుగుతుంది. పార్టీ అలర్ట్గా లేకపోతే ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండాలా, ప్రజలకు చెప్పిన హామీలు నెరవేర్చుకోవాలా, కార్యకర్తలను నిరంతరం సంరక్షించుకోవాలా, వారి యోగ్యతలను బట్టి, వారి పని విధానాన్ని బట్టి, వారి బాధలు ఏమేం బాధలు పడినారు పట్టి వాళ్ళకందరికీ సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలా. ఏనుగును పెట్టాల్సిన ప్లేస్లో ఎలకను పెట్టేది, ఎలకలు పెట్టాల్సినటువంటి ప్లేస్లో ఏనుగును తీసుకొచ్చి పెట్టేది కరెక్ట్ కాదు. అది ఉండదు ఆ ప్రమాదం. కాబట్టి వాళ్ళ తప్పులు చేసిన వాళ్ళు ఇప్పుడే శిక్షించాలి. మా జెండాలు ఈ గవర్నమెంట్లో చింపేస్తాడంటే ఇంకా మాకు దిక్కే ఉంది చెప్పండి. అంటే వైసీపీని రెచ్చగొట్టేందుకే ఈ రోజున గడపలో మహానాడు జరిగే ప్రాంతంలో చివరి బైపాస్లో చూస్తే వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ తోరణాలు కట్టి రెచ్చగొట్టేందుకే చేశారనేది కూడా వైసీపీ చెప్పుద్ది. ఆ తోరణాలు అనేది యాదృచ్ఛంగా జరిగిందా, కావాలని కట్టారంటారు? రాజశేఖర రెడ్డి స్టాచ్యూ కట్టలే, ఆ వలయం సైడు కట్టింది వాస్తవం. ఏ మోటుకు పోయినా విగ్రహాలే, ఏ మోటు కన్నా పోండి రాజశేఖర రెడ్డి విగ్రహాలే. మేము జగన్ తలకాయకు కొడుతూ మా తెలుగుదేశం జెండా. అతను వాళ్ళ నాయన మీద గౌరవం ఉన్నట్టు వైసీపీకి ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ సీఎం, సోనియా గాంధీ దయ వల్ల వాళ్ళ నాయన చచ్చిపోయినాడని చెప్పుకొని ఏడిసి పిసిసి ప్రెసిడెంట్ చెప్పుకొని పాదయాత్ర చెప్పుకొని సీఎం అయినాడు. వాళ్ళ నాయన పేరు అడ్డం పెట్టుకొని సంపాదించినాడు. రాజశేఖర రెడ్డి భార్య కదా విజయమ్మ, మరి ఏం గౌరవం ఇచ్చినాడు? రాజశేఖర రెడ్డి రక్తం పంచుకొనే కదా షర్మిల పుట్టింది. రాజశేఖర రెడ్డి కూతురే కాదన్నాడు కదా. వాళ్ళ నాయన తాగిన ఎంగిలి సన్నులో నుంచే కదా పాలు తాగింది వివేకానంద రెడ్డి అని.
వివేకానందుని ఎట్ట చంపినారా వృద్ధుని సంపూ నీకు మన భారతదేశ చరిత్రే కౌరవ పాండవులు మన వాళ్ళే కదా, మన తాతగారు కదా, నరుక్కొని చచ్చినారు రాష్ట్రం కోసం. వాళ్ళు డైరెక్ట్ యుద్ధం చేసినారు. నువ్వేదే పడుకోండేవాడిని, నిద్రమత్తులు ఉండేవాళ్ళు చంపుతావు నువ్వా మాకు నీతులు చెప్పేది? నువ్వా డెమోక్రసీ గురించి, అన్యాయం గురించి, అక్రమం గురించి, అధర్మం గురించి చెప్పేది? ఆ స్థాయి, ఆ స్ట్రేచర్ ఉందా నీకు జగన్మోహన్ రెడ్డికి? అదే నేను చెప్పేది. ఇల్లి గుడ్డిదైతే ఎలక తోకతో కొడతాదట. మనం శాంతి మాటలు చెప్పుకుంటా ఇవన్నీ మాటలకే పరిమితం చేసే వాళ్ళ గవర్నమెంట్ వచ్చే మా కార్యకర్తలను రాకుతారేసి నీకు వచ్చినట్టు గొచ్చారు. నీళ్లు కూడా పోయకుండా గొంతులు గొచ్చారు, కాళ్ళు ఇరుచారు, కటింగ్లు ఆఫ్ కటింగ్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటేనే, అది వస్తుంది అంటేనే గుండె జారిపోతుంది సగటునికి, ఒళ్ళు గగురు పొడుస్తుంది. అవన్నీ అధికారంలోకి వచ్చినాం కదా, అవన్నీ మర్చిపోతే మా కుర్చీలు మాకు భద్రంగా ఉన్నాయి కదా అన్నారనుకో, వాడు వస్తాడు వాయు వేగంతో, మనోవేగంతో. మనం ఆ అవకాశం ఇవ్వకూడదు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అమరావతి ఇప్పటికే అమరజీవి అయింది, శాశ్వతంగా అయిపోతుంది. పోలవరం పరిగే పరుగు, చేతికి దొరకదు, రోడ్లు ఉండవు, ఉద్యోగస్తులు జీతాలు ఉండవు, అవన్నీ మర్చిపోతారు. అయితే ఏమంటే ఆంధ్రుల జ్ఞాపక శక్తి అతి తక్కువ మర్చిపోతారు. నిరంతరాయంగా అతను చేసిన అక్రమాల అన్యాయాలు ప్రజలకు గుర్తు చేయాలా, రోడ్లు మిలమిల మెరసాలా, రాయలసీమంతా నీళ్లతో పాడిపచ్చల సౌభాగ్యంతో వర్ధిల్లాలా, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ పెడతా అంటాడు, చాలా సంతోషం అయింది. ఓ 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. మహానాడులు అనౌన్స్ చేశారు. పరోక్షంగా వచ్చాయి. ఆ ఇనుప అందరిని పెట్టుకొని ఆ లారీలు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఆడ కూలీలు ఇనివెత్తే వాళ్ళు, ఇట్లాంటివన్నీ కొప్పర్తికి అంటున్నాడు. అవన్నీ మంచి జరుగుతాయి. అట్లా మంచి జరిగి ఎంప్లాయ్మెంట్ పెంచాలి. ఎంప్లాయ్మెంట్ పెంచి ఏ అవకాశం ఇవ్వకూడదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిదే కాదు బాధ్యత, ప్రతి కార్యకర్తది బాధ్యతగా వ్యవహరించాలి. గర్వీతనంగా ప్రజల్లోకి పోయి మాట్లాడము, నా గవర్నమెంట్ అనడము, నా ప్రభుత్వంలో నేను ఏమైనా చేర్చారడము, అవన్నీ మానుకోవాలి. అధికారం రానప్పుడు తొడ కొట్టి నిలబడాలి, తల పైనే తల వంచకూడదు. అధికారం వచ్చినప్పుడు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు పై నుంచి కిందికి వినమ్రంగా తల వచ్చి వాళ్ళకి అడిగినా అడగకపోయినా ఎక్కడ సమస్య ఉన్నా వాలాల అక్కడ వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించేదానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలి. చేస్తే రాలేడు, ఏమారితే వేస్తాడు, దెబ్బ పడుతుంది. రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఏంటి పార్సారథి గారు? పార్టీ భవిష్యత్తు పార్టీలో మీ భవిష్యత్తు ఏంటి? పార్టీకి ఇంతవరకు కష్టపడ్డారు, చాలా కోల్పోయారు. అదంతా గోచరం, బ్రహ్మరహస్యం. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు, ఆయన మనసులో ఉంది. మా భవిష్యత్తు ఏమిటి అనేది నేను చెప్పలేదు. 30 ఏళ్ళుగా 1995 నుంచి ఏ భవిష్యత్తు లేదు. అంధకార బంధురం, కన్ను పూడ్చుకున్నా కనిపించని వెలుగు. సుదీర తీరంలో కనపడాలి మా తీరం నాకైతే. అయినా అని మేము పార్టీ విడవము. పార్టీ కోసం అప్పటికి ఇప్పటికి ప్రాణాలు ఇస్తాం. తెలుగుదేశం పార్టీ పెట్టిందే ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో సీఎంలంతా ఢిల్లీలో పాదాభివందనాలు చేసి వచ్చాను నేను. ఆంధ్రుల ఆత్మాభిమానం ఆడ తాకట్టు పెట్టాను. అంజయ్యను దొబ్బేసినాడు కదా హెలికాప్టర్ నుంచి రాజీవ్ గాంధీ, అదంతా మీరు ఎరుగుదురు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి పుట్టింది? ఆంధ్రుల అగ్ని జ్వాలల్లో నుంచి పుట్టింది. ఆంధ్రుల ఆత్మాభిమానే అగ్నిపర్వతం బద్దలైతే తెలుగుదేశం పార్టీ పుట్టింది. బానిస బతుకుల పెనుచీకటిని చీల్చాలనే కోణంలో నుంచి పుట్టింది. ఆ రోజు ఎట్లుండే తెల్లన్నం చూసినారా రాయలసీమలో? కడుపు నిండా ఆకలితో, గుండెల నిండా అవమానాలతో, జీవితం నిండా కష్టాలతో ఉన్నారు. 1983 వరకు ఎట్లున్నా తెలుగు జాతి తల వంచుకొని, తల దించుకొని, తల తుంచుకొని బతికింది. ఢిల్లీలో ఏ గౌరవం ఉండేది? ఏ రోజైనా అడిగినాడు? ఆ ఫండ్స్ ప్రవాహం 25,000 కోట్లు అమరావతికి, దానికెంత? పోలవరానికి, రోడ్లకి ఎంత? ప్రతిదీ నిరంతరాయంగా వరద ప్రవహించినట్టు ప్రవహిస్తాడు ఆ నిధుల ప్రవాహం. ఇవన్నీ చేసి నిలబెట్టుకోవాలి. అభివృద్ధి జరుగుతుంది అంటే కదా పార్టీ ఇంపార్టెంట్. పార్టీ నిరంతరాయంగా మీరు చెప్పింది వడ్డీతో అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీలో కార్యకర్తలను కలచాలా, వాళ్ళ యోగక్షేమాలు విచారించాలా, ఎక్కువ టైం కార్యకర్తలకు ఇవ్వాలా. అడ్మినిస్ట్రేషన్కే పోతా స్టేట్ దెబ్బతినేదంటే కాదు. అసలు ఈడ ఉంటే కదా కార్యకర్తలు ఉంటే కదా, కార్యకర్తలు ఉండాలా, ప్రజల్లో కూడా ఇంప్రెషన్ ఉండాలా. ఊరే మంద ఉంటే ఎట్లయితే కాదు కదా. సార్ యువగాళానికి ముందు లోకేష్ ఎలా ఉన్నారు, యువగాళం తర్వాత లోకేష్ గారు ఎలా ఉన్నారు? అప్పటికప్పుడు ఎలాంటి మార్పు ఉంది?
యువగలానికి ముందు అప్పటికి పరిణత చెందుతా ఉన్నాడు, పుష్పిస్తూ ఉంది పుష్పం. ఇప్పుడు పరిణతి వచ్చింది. బాగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దానివల్ల ప్రజల సమస్యలన్నీ తెలిసినాయి. ఇప్పుడు 2014 నుంచి ఉన్నాడు, బాగా చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రజలు చెప్పేది ఒక్క నిమిషంలో గ్రాస్ప్ చేయగలుగుతూ ఉన్నాడు. రాబోయే తరానికి ఆంధ్రుల ఆశాజ్యోతిగా వెలుగొందాలనేది మా ఆశ. ఇంకా ట్రైనింగ్ ఇప్పుడు పెద్దవాళ్ళంతా ఆయనకు ఇస్తున్నారు. ఇంకా పెద్ద ఆయన మార్గదర్శనంలో నడుస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఏ పొరపాటు జరగకుండా ముందుకు తీసుకుపోతాడు అనేది మా ఆశాభావం. ఇప్పుడు సింగిల్ లైన్లో చెప్పాలంటే ఎన్టీఆర్ అంటే ఏం చెప్తారు? ఎన్టీ రామారావు అంటే ఏం చెప్తారు? ఒక మాటలో పెద్ద చెప్పాలి. ఆయన ఆంధ్రుల యుగ పురుషుడు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అలాంటి వాడు ఆంధ్రజాతిలో పుట్టాడు. ఎన్టీఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి లీడరు ఈ దేశ చరిత్రలో నరేంద్ర మోడీ, జ్యోతి బస్సు, ఇంకా వాళ్ళ తర్వాత నవీన్ పట్నాయక్ కూడా పెద్ద యాక్టివ్గా ఉండేవాడు. వీళ్ళ తర్వాత అంత లీడర్ ఎవరుండరు సౌత్లో కాదు, ఎంటైర్ ఇండియాలో. పరిజ్ఞానంలో కానీ, ఏదైనా రిప్రజెంటేషన్లో కానీ, డిసిప్లిన్లో కానీ. ఇప్పుడు 72-73 ఏళ్ళ వయసులో ఎంత మాట్లాడు? గంట 10 నిమిషాల, గంట 15 నిమిషాల, గొంతు పొరపోయిందా? గంట 17 నిమిషాలు. సింహం గర్జించినట్టే గంట 15 నిమిషాలు. ఎక్కడైనా ఆ వయసులో కూడా ఏమైనా ఉంది? అడుగు తడబడడం కానీ, మాట తడబడడం కానీ, మింగడం కానీ, మతిమరుపు కానీ ఏదైనా ఉంటే టెన్షన్ పడడం కానీ ఏం కానీ గంగా ప్రవాహం మాదిరి సాగిపోతూ ఉంది. ఇంకా ఆయన కూడా లేడు కాబట్టి జ్యోతి బసు ఇప్పుడు ఉండే సమకాలీన బతికుండే లీడర్లలో చంద్రబాబు, ఈ నరేంద్ర మోడీ తర్వాత ఆ స్ట్రేచర్ ఉండేవాడు చంద్రబాబు నాయుడు అని నా అభిప్రాయం. వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు, నడిచిపోయింది అన్నీ చెప్తాడు, అన్నీ దిగజారిపోయినాయి వ్యవస్థలన్నీ. అప్పుడే ఏదో ఈ గట్టండి అవి గట్టండి అన్నాడు. ఈ మొగలేడు అడ్వాన్సుల కోసం నాకు హిందూ మతంలో ఓటింది. నాకు మరణాంతామి వైరాగి. మరణించిన తర్వాత ఎంత దుర్మార్గుడు అయినా కానీ కామెంట్ చేయకూడదు. నా సిద్ధాంతం, దాన్ని నమ్ముతా కాబట్టి అంత. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇవ్వాలని చెప్పినాను. ఇవ్వాలని చెప్పి 100కి 100 రూపాయలు నిజం. తెలుగుదేశం వాళ్ళు దోమలు చంపేటట్టు బ్యాట్తో చంపుతా అంటాడు మావాడు. బ్యాట్ ఉండదు దేవలు చంపేదానికి, ఇట్లా బటన్ వేసి ఇప్పుడన్నా నేను చంపుతాడు, దోమలు చంపినట్టు చంపుతాడు. తెలుగుదేశం వాళ్ళు యామారి మళ్ళీ వచ్చిందంటే అది రాకుండా చూసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ గ్రేట్ లీడరు. ఆయన పార్టీ మాతో అలయన్స్ ఉన్నాడు, కూటమి మిత్రుడు. ఆయన సీట్లు ఆయనకు గౌరవం ఆయనకు. మా పార్టీ ఎప్పటికీ ఇస్తుంది, ఆయన వల్ల ఏం ప్రాబ్లం. సరే ఈ 1 year కాలంలో ఎలా ఉంది? అప్పటికప్పుడు కానీ మార్పులు వచ్చినాయా రాష్ట్రంలో? ఏమన్నా మార్పు వచ్చింది. ఉద్యోగస్తులు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ జీతాలు పడుతున్నాయి, పెన్షన్లు పడుతున్నాయి. బియ్యం అప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఫెయిర్స్ ఆఫ్ డీలర్సీ ఎవరైనా ఏడైనా తెచ్చుకోవచ్చు అంటాడు. తప్పది. కొందరికి కార్డు అనేది అలాంటి చేయాలి. ఎవడు దగ్గర ఉంటే ఒక దానికి పోతారు, తక్కువ వచ్చినోడు కొందరు అన్ని దాంట్లోకి పోతారు, ఒక దానికి పోరు. వానికి లాభం, వీళ్ళకి నష్టం కదా. అట్లనే అష్టవేష్టం అయింది. ఇప్పుడు భూములే సచ్చింద్రు. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో 1B వచ్చింది, అడంగలు రావడం లేదు. ఎంత అగసాట్లు వచ్చినాయి. మేము ఇన్ఛార్జి మినిస్టర్ సవిత దగ్గరికి పోయి అవన్నీ ఇచ్చి ఎంత ప్రజలు అన్నీ ఇప్పుడు ఒకటి తీసి క్లియర్ చేస్తున్నారు. రెవెన్యూ గ్రామాలు. ఇప్పుడు ఇన్ఛార్జి మినిస్టరు, మేము మా నియోజకవర్గము పెద్దలు అంతా కలిసి మా యురేనియంలో కూడా గట్టిగా పట్టుబట్టి కొన్ని ఉద్యోగాలు తెచ్చాము. ఇంకా కొందరిని కావాలా యురేనియంకు టైల్ ప్యాడ్లు ఇదంతా విషపూరితం అయింది. అది వచ్చింది, టైల్ ప్యాడ్ కట్టినారు, దాంట్లోకి విషవాయువులు, మట్టి అదంతా వచ్చి అంతా క్యాన్సర్ గడ్డలు సమీప గ్రామాల్లో. తలనొప్పులు, దద్దులు, పిల్లలు పుట్టరు లేడీస్కు. గర్భం ఒక సంవత్సరం, ఒక నెల 2 నెలలు అయితేనే గర్భస్రావం జరుగుతూ ఉంది. ఒకవేళ పుట్టిన వాడు వికృత రూపంగా పుట్టడమో, కన్ను లేకుండా పుట్టడమో, అంగవికృడుగా పుట్టడమో, మూతి ఒకటి చేతులు లేకుండా పుట్టడం ఇట్లున్నాయి. పంట లేదు. అప్పుడు 60-70 అడుగుల్లో నీళ్లు పడుతున్నాయి. ఇప్పుడు 700-800 వేసినా లేదు, పంట ఇక్కడ రావడమేలే. ఎన్ని సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ లూజర్స్కి అంతా ఆడ ఉద్యోగాలు రావడంలే. పెన్షన్స్ కూడా కాంపెన్సేషన్ కూడా ఎన్ని ఉన్నాయి. ఇక్కడ ఎంత కాపాడాలా. ఎక్కడ వాటర్ ప్లాంట్లు లేవు, హాస్పిటల్ లేవు. హాస్పిటల్లో గ్రామాలకు పోయి మెడిసిన్స్ ఇవ్వడంలే.
ఆంధ్ర పొల్యూషన్ బోర్డు 7 నిబంధనలు విధించింది. దాని ప్రకారం చేయడం అన్ని సమస్యలు ఉన్నాయి మాకు. అది ఆ కుంపటి అంతా వాళ్ళకు ఏదో కమిషన్ల కోసం వాళ్ళ భూములు పట్టాలు చేసుకుని డబ్బు తెచ్చేదానికి రాజశేఖర రెడ్డి మా మెడకు తగిలించిపోయినాడు. ఆ విసర్పు అని కాలకూట విషాన్ని చిమ్మే మెడకు తగిలించిపోయినాడు. ఆ కుటుంబం బాగుపడినది. వాళ్ళకి 10 రూపాయలు వచ్చినాయి. మేము చచ్చడం నాతో గీరుకోలే. సార్ గతంలో మీరు పులివెందులకు మార్కెట్ చైర్మన్గా చేశారు. మీరు మీ హయాంలో ఎలా డెవలప్ చేశారు పులివెందులని? మేమే మార్కెట్ కమిటీ ఉంటే ఇప్పుడు ఈ వేముల అది గూడూరు రోడ్డు తెచ్చాము. ఒకటి గోడౌన్ కట్టాము. ఆడ సింహాదిపురంలో ఒకటి గోడౌన్ వాళ్ళు ఇదంతా బిల్డింగ్ నిర్మించాము. మా చేతనేంటి చేసాం అప్పుడు కూడా. అది నాన్ ఫంక్షనింగ్ మార్కెట్, పెద్ద ఏం లెక్కలేక కాదు. ఏదో బలవంతం చేసి నాకు పెట్టినారు. అది అప్పుడు తగిలిచ్చిన, నేను వద్దన్నాను. అది చిన్నది, అదేం నాకేం ఓపెనింగ్ ఇచ్చి నాకు గౌరవం ఇచ్చింది కాదు. అది అని నేను అనుకోవడం లేదు. సార్ అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ మిమ్మల్ని గుర్తించి మంచి స్థాయిలో పొజిషన్లో ఉండాలని చెప్పి కూడా S4 మీడియా అయితే కోరుకుంటుంది సార్. నమస్తే సార్. సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.